వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు ఎస్ఆర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఆడొచ్చి కొత్త క్యారెక్టర్లు కొత్త మోడల్గా కూడా మనకి తెర ముందు కనిపించారు. మళ్ళీ మార్చి 15వ తేదీన మాయా సినిమా ద్వారా మన ముందు కాబోతున్నారు ఎస్ఆర్. ఆ మాయా సినిమా విశేషాలు ఏంటో మరి ఏం మాయ చేసి చెప్తారో ఎస్ఆర్ అయితే తెలుసుకుందాం. నమస్కారం అండి ఎస్ఆర్ గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్. మాయ అసలు మీరు సెన్సేషనల్, యూట్యూబ్కే సెన్సేషనల్. ఏం మాయ చేసి సినిమాలో మీరు మాయగా? మాయ దీంట్లో యాక్చువల్లీ నా మాయ లేదు, నాకు తెలిసి రైటింగ్ మాయ ఉంది, డైరెక్షన్ మాయ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ స్క్రీన్ ప్లే, ఇవన్నీ మాయ యాక్చువల్లీ సినిమాలో. నేను ఒప్పుకున్నది దానికోసం. యాక్చువల్లీ సినిమా కథ వినేటప్పుడు నాకు చాలా నచ్చింది. మెయిన్లీ నచ్చింది, ఫస్ట్గా నచ్చింది టీమ్ స్పిరిట్. డైరెక్టర్ గారు కొత్త అతను అయినా కూడా మొత్తం టీం కొత్త వాళ్ళు. ఒక కొత్త ప్రొడ్యూసర్, ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్ కొత్త ఉంటే డైరెక్టర్ మంచి పెద్ద పేరు ఉన్న వాళ్ళు ఉండాలి, నా డబ్బు నేను రిస్క్ పెడుతున్నాను అనే ఒక భయంతో ఉంటారు. డైరెక్టర్ కొత్త వాళ్ళు అయితే నేను కొత్త కాబట్టి అసోసియేట్ అయినా నేను మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న అతన్ని పెట్టుకుంటాను, నాకు సేఫ్ అయి ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ టీంలో అలాంటి సేఫ్టీలు ఏమీ లేవు. అందరికి ఒక పిచ్చి ధైర్యం. సో ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ నచ్చింది, స్టోరీ నచ్చారు కాబట్టి ఓకే అనేసారు, అడ్వాన్స్ ఇచ్చారంట. డైరెక్టర్ గారికి టీం మొత్తం బాగా తెలుసు, నా టీం నాకు ఎప్పుడు నా ఇది చేయి వదలదు, నాకు ఎప్పుడు ఉంటుందని పిచ్చి నమ్మకం డైరెక్టర్ గారికి. సో ఒకరి మీద ఒకరికి జస్ట్ గుడ్డి నమ్మకం అంతే కానీ, అండ్ వాళ్ళ పని మీద నమ్మకం. అది నాకు చాలా నచ్చింది. నేను కూడా ఏదో ఒక ప్లేస్ అలాగే నేను కూడా. సో నాకు దేవుడి మీద నమ్మకం అండ్ నా వర్క్ మీద నమ్మకం. సో ఆ సేమ్ నాకు వేవ్ లెంత్ ఐ లైక్ ఇట్. వచ్చారు, కాల్ చేశారు, ఇద్దరు వచ్చారు. ఇద్దరిలో ఒకరు డైరెక్టర్లా కనిపించట్లేదు, కుర్రలో ఉన్నారు. కానీ కథ చెప్పేటప్పుడు చాలా బాగా చెప్పారు, నరేషన్ చాలా బాగుంది. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఆ కథ ఎలా మారుతుంది, ద షిఫ్ట్ ఆఫ్ ద హోల్ సబ్జెక్ట్ నాకు చాలా నచ్చింది. సో టైటిల్ లాగే సినిమాలో కూడా మాయ ఉంది అని నమ్మి సినిమా చేశాను. సూపర్. అంటే మెయిన్ కొన్ని సినిమాలు వచ్చిన ఒప్పుకున్నప్పుడు కథలో ఈ పాయింట్ బాగుంది లేదా క్యారెక్టర్ బాగుంది ఇట్లా అనుకుంటారు కదా, ఏ అంశాలు నచ్చి ఈ సినిమా మీరు ఒప్పుకుని చేశారు అంటే? అదే కథ, లాస్ట్ అంశాలు. నేను ఇప్పుడు ప్రతి సినిమా చేసేటప్పుడు చెప్తూనే ఉంటాను, నేను గుడ్ బ్యాడ్ అవన్నీ చూడను కానీ న్యూ చూస్తూ ఉంటాను, కొత్తగా ఏముంది. ఎందుకంటే మంచిది చెడు అన్నది పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది. ఒకరికి చాలా నచ్చింది, ఇంకొకరికి అస్సలు నచ్చదు. సో అది మనం డిసైడ్ చేయలేము అందరికి నచ్చుతుందా లేదా అనేది. బట్ కొత్తగా ఉందా అనేది మనం చూసుకోవచ్చు. సో ఫస్ట్ 10 minutes నాకు హారర్ ఏమో, ఇది హారర్ సినిమానా అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. తర్వాత హారర్ అయితే ఏముంటుంది, అన్ని హారర్ సినిమాలు చూస్తుంటాం కదా, కొంచెం అటు ఇటు 1920 19 పీస్ ఉంటుంది అంతే కానీ కథ ఓవరాల్ ఒకేలా ఉంటుంది. హారర్ అయితే ఇంకో సీన్ చెప్పేసరికి ఆపండి నాకు వద్దని చెప్తాను అని ప్రిపేర్ అయ్యారు. కొంచెం సేపు వెళ్ళాక థ్రిల్లర్ లాగా అనిపించింది. అయితే హారర్ కాదా, ఉదయం లేదు కదా, మరి ఏంటిది హారరా థ్రిల్లరా అని అనేసరికి అక్కడ నుంచి మళ్ళీ షిఫ్ట్ అయిపోయింది. సో లాస్ట్కి వచ్చేసేటప్పుడు ఇట్స్ అ స్ట్రాంగ్ ఇమోషనల్ థ్రెడ్ అనమాట. ఒక ఇమోషన్ మీద ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అనేది సెకండ్ హాఫ్లో రివీల్ అవుతుంది. అది నాకు చాలా నచ్చింది. అసలు ఓకే, దిస్ ఇస్ సంథింగ్ న్యూ, కొత్తగా అయితే ఖచ్చితంగా ఉంది. ఇష్టం ఇప్పుడు వాళ్ళు చేసేదాన్ని బట్టి, ప్రజెంట్ చేసేదాన్ని బట్టి, మనం ప్రమోట్ చేసేదాన్ని బట్టి జనాలకి ఇష్టం అవుతుంది. బట్ కథ అయితే ఖచ్చితంగా కొత్తగా ఉందని నేను ఒప్పుకుంటున్నాను. జనరల్గా కొన్ని సినిమాలు ఏ యాక్టర్స్ అయినా కథ లేదంటే డైరెక్టర్ లేదంటే మంచి బ్యానరు లేదంటే మంచి డబ్బులు ఇచ్చే నిర్మాత, దీంట్లో ఎస్ఆర్ దేనికి ప్రయత్నిస్తుంది? కథ. ఎందుకంటే కథ ఉంటేనే అంత. నాకు తెలిసి మిగతా వాళ్ళు ఎలా చేస్తారు ఏం చేస్తారు అనేది తెలియదు, బట్ నా లాజిక్ ప్రకారంగా సినిమాని నమ్మి సినిమాని ప్రేమించి చేసే అందరి గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు వేరే తీట్ల గురించి వేరే దీని గురించి చేస్తుంటే అది నాకు తెలియదు. బట్ సినిమాని నమ్మి సినిమాని ప్రేమించి చేసే వాళ్ళైతే దేర్ ఫోకస్ షుడ్ బి అ గుడ్ సినిమా కదా. సినిమా బాగా ఆడితే డబ్బులు కూడా వస్తాయి, పేరు కూడా వస్తుంది, పెద్ద డైరెక్టర్ కూడా అవుతాడు, పెద్ద ప్రొడ్యూసర్ కూడా అవుతారు. ఒక చిన్న వాళ్ళు ఇప్పుడు ఇదే టీమ్ ఈ సినిమా చాలా బాగా ఆడితే ఫస్ట్ సినిమాకి ఇప్పుడు జీరో కొత్త వాళ్ళు, ఎవ్వరికి తెలియని వాళ్ళు ఓవర్ నైట్ బిగ్ డైరెక్టర్, బిగ్ ప్రొడ్యూసర్, బిగ్ యాక్టర్స్ అవ్వచ్చు కదా. బట్ దట్ డిపెండ్స్ ఆన్ వాట్, అ గుడ్ స్టోరీ, అ గుడ్ మూవీ. సో ద ప్రయారిటీ అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు తెలిసి సినిమా వరల్డ్కి వచ్చాక అందరూ ఫస్ట్ ప్రయారిటైజ్ చేయాల్సింది ఒక మంచి కథ మీద అని నా నమ్మకం. అవసరం లేదు. ఐ థింక్ అది కథ. ఇప్పుడు కథ ఒకరు రాశారంటే ఇట్ షోస్ దట్ పర్సన్స్ డెప్త్.
ఇప్పుడు ఒక డైరెక్టర్ గారే కథ రాశారైతే, లేకపోతే ఒక రైటర్ గారు రాసి దాన్ని డైరెక్టర్ గారు నమ్మారంటే హీ హ్యాస్ గుడ్ టేస్ట్. సో ఇట్ ఆటోమేటికలీ మీన్స్ ఇప్పుడు ప్రూవ్ చేయడం ఆ సినిమా అయిన తర్వాత కదా ప్రూవ్ చేసేది, లేదా కొందరు ఇప్పుడు ఆల్రెడీ చేశారు కాబట్టి ఇప్పుడు మనకి తెలుసు. లేకపోయినా నేను దాని మీద జడ్జ్ చేయను. ఇప్పుడు కొత్తవాడు కాబట్టి బాగా తీస్తాడు, అది మనకి 1-2 రోజులు కలిసి పనిచేసే వరకు తెలుస్తుంది టెక్నికలీ ఎంత బాగున్నారనేది. బట్ క్వాలిటీ వైజ్ యాజ్ అ పర్సన్ తెలిసిపోతుంది. ఈ కథ ఇలాంటి కథ రాసి ఇలాంటి కథ సినిమా తీయాలనుకుంటున్నారంటేనే ఈజ్ అ గుడ్ ప్రొడ్యూసర్, ఈజ్ అ గుడ్ డైరెక్టర్. రెస్ట్ కావాల్సింది ఒకటే, ప్రొఫెషనలిజం. ఆ ప్రొఫెషనల్ బిహేవియర్ అనేది ఉంటే ఎదగడం, పడిపోవడం, సక్సెస్ కూడా మనమే చూస్తున్నాం, మన చుట్టే చూస్తున్నాం. సో సక్సెస్ ఇస్ నాట్ పర్మనెంట్, ఫెయిలియర్ ఇస్ నాట్ పర్మనెంట్. సో గుడ్ అండ్ బ్యాడ్ ఆల్సో కాలాన్ని బట్టి మారుతూ ఉంది. సో ఒక్కప్పుడు చాలా ఫేమస్, చాలా ఏదేదో ఉన్న వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా వచ్చి తర్వాత కొత్త వాళ్ళు వచ్చారు కదా. సో దట్ అది ఎంత బాగున్నా, ఎంత పెద్దగా ఉన్నా, ఎంత ఉన్నా ఇట్ హ్యాస్ టు పాస్. టైంతో పాటు ప్రతిదీ పాస్ అవుతుంటుంది. సో వాట్ స్టేజ్ ఇస్ ప్రొఫెషనలిజం అండ్ క్వాలిటీ, అది నా ఫోకస్. మనం ఎంత ప్రొఫెషనల్గా ఉన్నా కానీ ముఖ్యంగా యాక్టర్స్ విషయంలో రకరకాల ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అటు ప్రొడక్షన్ కానీ లేదంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాట్ ఎవర్ ఇట్ ఏదైనా. అలా మీ లైఫ్లో మీకు బాగా అనిపించిన సంఘటన గురించి అడిగింది. ఒకే ఒకేజన్ అనేది లేదు. ఒక్క ప్లేస్లో నాకు చాలా హర్ట్ అయిందండి. నాకు ఇప్పుడు కూడా బాధ ఉంది. ఐ ఫీల్ దట్ ఇండస్ట్రీలో మీరు చెప్పినట్టు అన్ప్రొఫెషనలిజం అనేది ఉండకూడదు. ఇప్పుడున్న యంగ్స్టర్స్లో అది లేదు, ఇప్పుడు మన జనరేషన్లో అది లేదు. న్యూ కమర్స్ ఇప్పుడు నేను చేస్తున్న ఈ టీమ్స్తో పాటు కానీ నేను పనిచేసిన ప్రతి టీంలో అలాంటిది ఎస్ 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 ప్రతి వాళ్ళకి నేను వాళ్ళు కూడా అది హెల్తీ స్పిరిట్, ఒక హెల్తీ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది. వాళ్ళు చేశారా, నేను కూడా నా వర్క్లో ఇంకా బెటర్ ప్రూవ్ చేసుకోవాలనే హంగర్ ఉంది అండ్ రెస్పెక్ట్ ఉంది. నాకిన్న బెటర్ ఇంకొకరు ఉన్నారంటే వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉంది. అది నేను చూస్తున్నాను, అదొక మంచి డెవలప్మెంట్. అందుకే నేను కొత్త వాళ్ళతో పనిచేయడానికి చాలా హ్యాపీ అవుతాను. ఐ లైక్ వర్కింగ్ విత్ యంగర్ జనరేషన్ అండ్ న్యూ ఫిల్మ్ మేకర్స్. బట్ ప్రీవియస్లీ నాకు హర్ట్ అయినది, ఇప్పుడు కూడా నేను చూస్తున్నప్పుడు నాకు ఎందుకు ఇలా అని అనిపించేది ఏంటంటే ఇదే, దట్ వై ఈస్ దేర్ అన్ప్రొఫెషనలిజం. అంటే ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే లేదా ఒక టెక్నిక్లో, ఒక టెక్నీషియన్గా, ఒక కళలో ఒకరు ఎదగాలంటే ఎంతో సంవత్సరాలు హార్డ్ వర్క్, ట్రైనింగ్, డెడికేషన్ ఎంతో చేసి పైకి వచ్చి ఉంటారు. అక్కడ దాకా వచ్చి మీరు సడన్గా వాళ్ళని అలా ట్రీట్ చేస్తుంటే లైక్ యు ఆర్ ట్రీటింగ్ దెమ్ ఇన్ అనదర్ వే. అలాంటి వాళ్ళే కావాలైతే మీకు దానికి ఒక సపరేట్ ప్లేస్ ఉంది కదా. దేర్ ఇస్ అ డిఫరెంట్ సపరేట్ ప్లేస్ ఫర్ దాట్ బిజినెస్. దానికి కూడా తక్కువ రెస్పెక్ట్ అని నేను చెప్పను, వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉన్నారు. బట్ రెండింటిని కలపడం ఎందుకు? ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే మనం ఎంతో ట్రైనింగ్, ఎంతో గురువర్యుల నుంచి నేర్చుకుని, ఎంతో తపస్యలు చేసి ఆర్టిస్ట్ అయి ఉంటాము. ఎక్కడో డాన్స్ నేర్చుకుని, ఎక్కడో సింగింగ్ నేర్చుకుని, యాక్టింగ్ నేర్చుకుని, ఎన్నో సినిమాలు పనిచేసి వీ హ్యావ్ బికమ్ అన్ యాక్ట్రెస్. సడన్లీ యూ వాంట్ అన్ యాక్ట్రెస్ టు డూ అదర్ థింగ్స్. డోంట్ ఎక్స్పెక్ట్ 2 things ఫ్రమ్ 1 person. ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్లా చూడండి, ఆర్టిస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి, ఆర్టిస్ట్ పని చేయించండి. వేరే పనుల కోసం వేరే ప్లేసెస్ ఉన్నాయి, వేరే మనుషులు ఉన్నారు, వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా నా పని ఇదే అని చెప్పి అదే ప్రొఫెషనల్గా చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర వేరే పనులు చేయించుకోండి. కానీ రెండింటిని కలిపి అలా ఆర్టిస్ట్ని వేరేలా ట్రీట్ చేయడం నాకు చాలా ఐ ఫీల్ ఇట్స్ వెరీ బ్యాడ్. అండ్ అది ఒక మన ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద మెనెస్ అని నేను అనుకుంటున్నాను. నేను తప్పు పని చేస్తాను, నేను ఈ టైప్ పని ఎందుకు చెప్తారు, ఎవరు చెప్పరు అట్లా ఇన్ఫాక్ట్ మమ్మల్ని దే మేక్ అస్ ఫీల్ ఇప్పుడు ఆడ్గా మనని ఫీల్ చేసుకుంటాం. మీరు ఒకరే చేయట్లేదు, అందరూ చేస్తున్నారు, ఇది నార్మల్. ఈ ఎదగాలంటే లైఫ్లో ఎదగాలంటే ఇదే చేయాల్సిందే. ఇన్ఫాక్ట్ అవునా నేను చేయకపోవడం తప్ప అన్నట్టు అలా ఫీల్ చేపిస్తారు అంతేగాని అవును మనం కానీ కాలం, దేవుడు, టైం అన్నీ నేర్పిస్తారు. ఒక్క నిమిషానికి, కొన్ని సంవత్సరాలకి, కొంత టైంకి అనిపిస్తూ ఉంటుంది, ఓ ఇదే కదా కరెక్ట్, ఇది చేస్తేనే చూడు నేను పైకి వస్తున్నానని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. అండ్ మనం కొంచెం స్లో ట్రాక్లో హార్డ్ వర్క్, కష్టాలు పడుతూ ఉంటాము, అనిపిస్తూ ఉంటుంది. బట్ విత్ టైం, గాడ్, కర్మ ఇవన్నీ తిరిగి వచ్చేసరికి అన్నీ కరెక్ట్ వాళ్ళ ప్లేస్లో వాళ్ళు రీచ్. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు ఫేస్ చేసే ఏంటి? అట్లాంటి సమస్య మీ పర్సనల్ లైఫ్లో ఫేస్ చేశారా? ఫేస్ ఇండైరెక్ట్ ఫేస్ ఆఫ్ కోర్స్ నా కెరియర్ ఇప్పుడు చాలా మంది అదే అంటుంటారు, మీరు 10 years ముందే వచ్చారు, ఇంకెక్కడో ఉండాల్సింది మీరు, ఎంతో చేయాల్సింది మీరు. అది అప్పుడు కూడా నాకు తెలుసు. అప్పుడు కూడా చెప్పేవారు, మీరు ఎందుకు నో అంటున్నారు, మీరు ఎందుకు మిస్ అవుతున్నారు, మీరు చాలా థింగ్స్ మిస్ అవుతున్నారు.
అనే ఫీలింగ్. సో నాకు తెలుసు ఎంతో థింగ్స్ నా దగ్గరకు వచ్చి నా యాటిట్యూడ్ వల్ల లేదా నా నా నేచర్ వల్ల వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఓకే అవదని చెప్పి ఎంతో ఆపర్చునిటీస్, ఎంతో ప్రాజెక్ట్స్, ఎంతో మనుషులు దూరం అయిపోయారు. బట్ మై చాయిస్ ఇస్ ఐ డోంట్ రిగ్రెట్ ఇట్. నాకు దాని గురించి రిగ్రెట్ అనేది లేదు. ఐఎమ్ లైక్ ఓకే ఇట్ ఈస్ మై చాయిస్. ఈవెన్ టుడే ఐ స్టాండ్ బై ఇట్. నేను ఈ రోజు కూడా అదే మనిషిని ఉన్నాను. ఆ ఆపర్చునిటీస్ నాకు ఇప్పుడు కూడా వద్దు, ఆ మనుషులు ఇప్పుడు కూడా వద్దు. ఏది ఐఎమ్ నాట్ అయ్యో నేను చేయాల్సింది కదా. ఎంతమందికి అయ్యో అనిపించినా నాకు దాని గురించి అయ్యో అనిపించదు. ఎందుకంటే ఐ థింక్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ ఉన్న, ఫెయిలియర్ ఉన్న, డబ్బులున్న, ఎంత డబ్బులు సంపాదించి ఎంత ఏ స్థాయిలో ఉన్నా లాస్ట్కి మనిషికి కావాల్సింది ఫుడ్, క్లోదింగ్, షెల్టర్, నిద్ర, ఇవి. సో నేను సాయంత్రం ఇప్పుడు మాట్లాడేటప్పుడు హ్యాపీగా మాట్లాడతాను. చాలామంది నాకు మీ నవ్వు బాగుంది, మీరు నవ్వుతుంటే హ్యాపీగా అనిపిస్తుంది అంటారు. మేబీ నేను అవన్నీ చేస్తుంటే ఈ నవ్వు ఉండేది కాదేమో. నేను ఇలా నవ్వేదాన్ని కాదు, నేను ఇలా మాట్లాడగలిగేనా కాదు, నేను ఇప్పుడు అన్ని ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా పడుకునేదాన్ని కాదు. కానీ ఈరోజు నా దగ్గర అవన్నీ ఉన్నాయి కదా. మాట్లాడితే హ్యాపీగా మాట్లాడతాను, ఓపెన్గా నవ్వగలుగుతాను, రూమ్కి వెళ్ళి హాయిగా ఏమీ గిల్ట్, రిగ్రెట్స్ లేకుండా హాయిగా పడుకోగలుగుతాను. అవి ఏ డబ్బులు, ఎంత డబ్బులు ఇచ్చినా రాని థింగ్స్. డబ్బులతో దాన్ని మనం ఇది ప్రైస్ ట్యాగ్ పెట్టలేము. సో అలా ప్రైస్లెస్ థింగ్స్ నేను సంపాదించుకున్నాననే సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. ఫైనాన్షియల్గా ఏంటి అంటే ఫైనాన్షియల్గా ఐఎమ్ సాటిస్ఫైడ్. ఐఎమ్ అ కంటెంట్ పర్సన్. నాకు ఏది కావాల్సినది లేదు, అయ్యో అది కావాలి కానీ నా దగ్గర లేదనేది లేదు. అండ్ నేను ఒకసారి ఆలోచిస్తుంటాను, నాకు లోకంలో ఉన్న మొత్తం డబ్బులు నాకు ఇచ్చినా ఆ డబ్బులతో కొనేది నాకు కొనాలని ఉండేది ఏం లేదు. ఆ ఈ డబ్బులు వచ్చా నాకు ఇది కావాలని ఏం లిస్టే లేదు. సో ఐఎమ్ సాటిస్ఫైడ్. ఐ హ్యావ్ ఆల్ దట్ ఐ నీడ్. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. మీకు ప్రజెంట్ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి మీకు ఎక్కువగా. సౌత్ విద్యాబాలన్ ఇస్తారని కొంతమంది, అలాగే 90s జయసుధ గారిలా విద్యాబాలన్ ఉందని చాలా మంది చెప్తూ ఉంటారు కదా. దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? దాన్ని నేను ఆనర్గా తీసుకుంటానండి. అంటే దాన్ని నేను సీరియస్గా తీసుకోను, వాళ్ళ ప్రేమ అనుకుంటాను. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పరిచయం లేని వాళ్ళు మనం దూరం నుంచి ఒక్కలా మనల్ని చూస్తారు. పరిచయం అయ్యాక మనం దగ్గర నుంచి చూశాక మన మనుషులు ఎలాంటి మనుషులు అని చూశాక ఇంకోలా చూస్తారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్. మమ్మల్ని వాళ్ళు చూసే విధానం, నన్ను వాళ్ళు అంత దగ్గరగా మన అమ్మాయిని చూసుకుని నేను ఎదగాలని చూసే ఆ ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమని నేను బ్లెస్సింగ్గా తీసుకుంటానని దాన్ని నేను పాజిటివ్గా తీసుకుని అయ్యో నన్ను ఇంతలా చెప్తుంటే నేను ఇంకెంతో హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా బెటర్ అవ్వాలి, వాళ్ళ హోప్ని నేను తగ్గనివ్వద్దు అనే రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నాను. పర్టికులర్గా విద్యాబాలన్ జయసుధ గారు లాంటి వాళ్ళతో పోల్చడం చాలా పెద్ద అది నేను సీరియస్గా తీసుకుంటే నేను పిచ్చామే అయిపోతుందేమో, నాకు యాటిట్యూడ్ వచ్చేస్తుందేమో, లేదా నేను ప్రౌడ్ అయిపోతానేమో. కానీ అలా ఆ వర్డ్స్ని నేను అలా తీసుకోవట్లేదు. నేను దాన్ని ఒక అభిమానంగా, ఒక రెస్పెక్ట్గా, ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నాను. వాళ్ళంతలా అనుకుంటున్నారు, అయితే నేను అలా అవ్వడానికి ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది, బ్యాలెన్స్ ఉంది, ఇంకా అది నేను చేయాలనుకుంటున్నాను. వాళ్ళిద్దరిని ఎప్పుడైనా మీరు పర్సనల్గా కలిసారా? వాళ్ళతో ఎవరైనా? లేదండి, నేను కూడా చూడడం దూరం నుంచి చూశాను అంతేగాని ఇప్పుడు దగ్గర నుంచి కలవడం. వాళ్ళ సినిమాలు చూడటం కానీ? ఎస్, సినిమాలు చూశాను, సోషల్ మీడియాలో చూస్తుంటాను, ఫొటోస్, వాళ్ళ గురించి వినడం, అడ్మైర్ చేయడం, అంతవరకే ఉంది కానీ ఎప్పుడు కలవలేదు. విద్యాబాలన్ గారి సినిమా చూసి ఏ సినిమా చూసారు? అన్నీ ఐ హావ్ సీన్. ముందు కూడా ఆమె ఫస్ట్ సినిమా నుంచి చూశాను, పరిణీత హిందీ సినిమా చేసిన దగ్గర నుంచి ప్రతి సినిమాలు చూశాను. సో ఐ లైక్ సమ్ ఆఫ్ హర్ పర్ఫార్మెన్సెస్. ఐ రియలీ లైక్ కహానీ సినిమా నాకు చాలా ఇష్టం. సో కహానీ లాంటి సినిమా చేయాలని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆమె కూడా ఎప్పుడు ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు. సో ముందు ఇండస్ట్రీ చెప్పినట్టు నువ్వు ఇలాగే ఉండాలి, అలాగే చేయాలనే ప్రెషర్లో ఎంతెంతో సినిమా వేరే సినిమాలు చేసింది. కానీ తర్వాత తనకు ఒక డిసిజన్ పవర్ అనేది వచ్చాక తను సెలెక్ట్ చేసిన ప్రాజెక్ట్స్, పిక్ చేసిన సబ్జెక్ట్స్ చాలా బాగున్నాయి. విద్యాబాలన్ గారి నటనలో మీకు ఏం స్ఫూర్తి? ఇట్స్ వెరీ రియలిస్టిక్, బేసిక్గా ఉంటుంది. అంటే ఏదో నేను అందంగా కనిపించాలనే టెన్షన్ ఉండదు, లేదా అంటే షీఈ్ నాట్ అది హీరోయిన్ అందం అనే దాన్ని పక్కన పెట్టి ఈ సబ్జెక్ట్, ఈ స్టోరీ అనేది చూసుకొని చేస్తుంటారు. అది నాకు చాలా ఇష్టం. షీ హ్యాస్ బాలీవుడ్లో నటనని ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది విద్యాబాలన్ గారే అని చెప్పచ్చు. జయసుధ గారు జయసుధ గారు ఈజ్ అ లెజెండ్ కదా. నా జనరేషన్ కూడా కాదు, నాకన్నా ముందు జనరేషన్, దే ఆర్ ద వన్స్ హూ హ్యావ్ స్టార్టెడ్. నాకు తెలిసి మా మహానటి సావిత్రి గారు మనం ఇంకా ప్రూవ్ చేయలేని థింగ్స్ ఆల్రెడీ ప్రూవ్ చేశారు. జనాలు మర్చిపోతారు. ఇప్పుడు ఆమె గురించి ఒక సినిమా చూసి మహానటి గారు అని గుర్తుకొచ్చింది, అంతేగాని నాకు తెలిసి టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా ఒక ఫార్వర్డ్ థింకింగ్ ఇండస్ట్రీ.
ఈ మధ్యలో ఒక గ్యాప్ మేబీ వెన్ ఐ ఎంటర్డ్ అప్పుడు కొంచెం వెనకెళ్ళింది, కానీ ఇప్పుడు మళ్ళీ ఇన్ థాట్ ప్రాసెస్ అంటున్నాను నేను. బికాజ్ మహానటి సినిమా చూసేటప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు కూడా పెళ్ళి అవ్వడానికి హీరోయిన్లు భయపడుతున్నారు. పెళ్ళి అవుతే బయట తెలుస్తుందేమో, నా మార్కెట్ తగ్గుతుందేమో, లేదా ప్రెగ్నెంట్ అయిపోతే పిల్లలు ఏదైనా షేప్ అవుట్ అయిపోతుందేమో, నేను హీరోయిన్గా ఉండలేనేమో. కానీ బ్లాక్ అండ్ వైట్ కాలంలో సావిత్రి గారు చేశారు కదా పెళ్లి చేశాక కూడా హీరోయిన్ గా. అండ్ అప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు కూడా పని ఇచ్చారు, సినిమాలు కూడా చేశారు. అది ఇప్పుడు కానీ మధ్యలో ఇంత భయపడ్డారు. మధ్యలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నా లేదు, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ చెప్పే కాలం ఉండే కదా, అది మన కళ్ళతోనే మనం చూసాము. కానీ ఎందుకు భయపడ్డాము? ఇవన్నీ ఇప్పుడు విమెన్ ఎంపవర్మెంట్, ఇప్పుడు ఏదో కొత్తగా మనం ముందు ఎప్పుడూ చేయలేని చేసినట్టు ఫీల్ అవుతున్నాం. కానీ అది అప్పుడే సావిత్రి గారు తెలుగు ఇండస్ట్రీలో, సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో చేసి చూపించారు. పిల్లల అమ్మగా కూడా హీరోయిన్, పిల్లలు ఉంటే కూడా స్క్రీన్ మీద హీరోయిన్గా నటించారు మాత్రమే కాదు, ఇండస్ట్రీ వాళ్ళు పోషించారు మాత్రమే కాదు, జనాలు వచ్చి చూశారు, జనాలు చేరి ఆమెని మహానటిగా ఆ స్థాయికి తీసుకెళ్లారు. అన్నీ ఉంటే కూడా, పెళ్ళి ఉంటే కూడా, పిల్లలు ఉంటే కూడా, జీవితంలో ఏదైపోతే కూడా ఈ రోజుకి కూడా మహానటి అనే పేరు ఆమెకి మాత్రమే ఎందుకుంది? సో టాలీవుడ్ ఇండస్ట్రీ, సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ ఈజ్ థింకింగ్ వైజ్ ఈజ్ వెరీ ఫార్వర్డ్. ఎక్కడో ఉన్నాం మనం, మధ్యలో కొంచెం మర్చిపోయాము. ఇప్పుడు మళ్ళీ ఆ ప్లేస్, సో ఆ ప్లేస్కి రావడానికి దోస్ విమెన్, దోస్ హీరోయిన్స్ మనకి స్ఫూర్తి. ఇప్పుడు కూడా మీకు ఏ హీరోయిన్ని అడ్మైర్ చేస్తారంటే, నాకు ఇప్పుడున్న అమ్మాయిని అందరినీ నేను అడ్మైర్ చేస్తాను, అప్రిషియేట్ చేస్తాను. బట్ ఎవరి నుంచి నేర్చుకుంటున్నానంటే వీళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను, సావిత్రి గారి నుంచి నేర్చుకుంటున్నాను ఈ థింగ్స్. ఎప్పుడు కూడా నా భయం అనేది అనిపించేటప్పుడు నేను ఎందుకు భయపడుతున్నాను? ఓన్లీ చీరలు వేసుకుని చేయలేదా? అన్నీ చేశారు కదా. మనం దేని భయం మనకి? కలర్ లోకంలో ఉన్న ఇన్ని డిజిటల్ లోకంలో ఉన్న మనకి అప్పుడున్న సావిత్రి గారే స్ఫూర్తి. తర్వాత వచ్చిన మన సౌందర్య గారు స్ఫూర్తి, జయసుధ గారు స్ఫూర్తి, మన విజయశాంతి గారు స్ఫూర్తి, చాలామంది ఉన్నారు, శ్రీదేవి గారు, అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ దీంట్లో అప్పుడు ఆ టైంలో ఉన్న ఎంతో లిమిటేషన్స్లో కూడా వాళ్ళు ఆ లెవెల్కి తీసుకెళ్లారు. సో అది మనం ఇప్పుడు మళ్ళీ చేసేది కొత్తది ఏం కాదు, జస్ట్ వాళ్ళ రెఫరెన్స్ తీసుకొని ఇంకొక అడుగు ముందు వెళ్ళడం. ఓకే, వాళ్ళు ఇంతలా చేశారు, మన దగ్గర రెఫరెన్స్ ఉంది, మన దగ్గర డిక్షనరీ ఉంది, దాంట్లో నుంచి నేర్చుకుని రెఫర్ చేసుకుని కొత్తగా ఇంకో అడుగు ముందు పెట్టి ఇంకా వెళ్ళడం. అంతే బ్యాలెన్స్. అంత మాత్రం మన కోసం పెట్టుకున్నారు వాళ్ళు, మన పెద్దవాళ్ళు, మన లెజెండ్స్. తెలియక ప్రేమలో పడిపోయి పెళ్ళి అనేది చేసుకోకపోయినా పెళ్ళి అనేది కెరియర్ కట్ వస్తుందని ఆ దూరంగా పెట్టాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుందండి. మైండ్ సెట్ అండి అంతే, అది నాకు అలా పడదు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా నా లైఫ్లో పెళ్లి చేసుకునేటప్పుడు చాలామంది అన్నారు, ఇంత చిన్న ఏజ్కి చేస్తున్నారు అంటే 25-26కి సినిమా ఇండస్ట్రీలో చాలా చిన్న ఏజ్, ఇప్పుడు కూడా ఇంత చిన్న ఏజ్లో అంటారు. అంటే ఫర్ దెమ్ ఇండస్ట్రీలో అప్ టు 40 దే స్టిల్ థింక్ యూ స్టిల్ హ్యావ్ టైం, ఇంకా మీరు చేయాల్సింది చాలా ఉంది అనే ఫీలింగ్ ఉంటుంది. సో నార్మలీ అందరి భయం అదే ఉంటుంది, మార్కెట్ తగ్గుతుందేమో. అప్పుడు నేను ఆలోచించింది, మార్కెట్ తగ్గడానికి పెళ్ళికి, పిల్లలకి, మన పర్సనల్ లైఫ్కి ఏం సంబంధం? ఇప్పుడు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, హీరో గారులు కూడా చేసుకుంటున్నారు కదా, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ హీరోయిజం తగ్గట్లేదు కదా. ఇప్పుడు అమ్మాయిలు తను పెళ్లి చేసుకున్నారని హీరో గారిని ప్రేమించడం తగ్గిస్తారా? ఫ్యాన్స్ తగ్గిస్తారా? సో అమ్మాయికి మాత్రం ఎందుకు ఈ టాక్ అంటే, అమ్మాయి పెళ్లి చేసుకోగానే ఫ్యాన్స్ ప్రేమించరు, ఫ్యాన్స్ ప్రేమ తగ్గుతుంది. నాకు అది అర్థం కాదు, నాకు నిజంగా దీని ఆన్సర్ నాకు తెలియదు. అంటే ఏంటి అంటే, అందరూ ఏమనుకుంటుంటారు, అమ్మాయి ఇంకొకరితో పెళ్లి కాకపోతే అందరికీ ఛాన్స్ ఉందనా? నాకు తెలీదు, నేను అడుగుతున్నాను, అది కూడా క్వశ్చనే. ఏమనుకుంటారంటే, ఒక అమ్మాయి ఒక్కరిది అని అయిపోయాక ఇంకా పోనీలే పెళ్లి చేసుకుంది కదా, ఇంకా మాకు ఇంట్రెస్ట్ లేదు, ఆమె సినిమాలు ఎందుకు చూడటం, ఆమెను ఎందుకు చూడటం అన్నది ఫీలింగ్. ఇప్పుడు ఎందుకంటే యాక్టింగ్ పరంగా లేదు, పని పరంగా. ఇప్పుడు డాక్టర్ పెళ్లి చేసుకోగానే డాక్టరీ వదిలేయాలా? డాక్టరే కదా, డిగ్రీ ఉంది కదా, ప్రాక్టీస్ ఉంది కదా, సో డాక్టర్ కంటిన్యూ చేయొచ్చు, ఇంజనీర్ కంటిన్యూ చేయొచ్చు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఓన్లీ యాక్ట్రెస్ మాత్రమే, హీరోయిన్ ఓన్లీ హీరో కూడా కాదు. హీరో అనగానే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండగానే మార్కెట్ తగ్గుతుంది, పెళ్ళి ఉంది అనగానే అది మార్కెట్ తగ్గుతుందా, లేదా ఇండస్ట్రీ లోపల ఇంట్రెస్ట్ తగ్గుతుందా వాళ్ళ మీద? తప్ప అదేం లేదు. అలా ఉంటే మన సావిత్రి గారు అలా ఎప్పుడు ఎలా అయ్యారు?
మన శ్రీదేవి గారు అయి ఉన్నారు, మిగతా వాళ్ళు ఎలా ఇప్పుడున్న హీరోయిన్స్ కొందరు ఇప్పుడు మనం చూస్తున్నాం ఎలా ఉన్నారు. సో ఈ టాక్ నేను అప్పుడు కూడా నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరక్క ఎందుకు నేను వర్క్ చేస్తాను, నేనైతే వర్క్ చేస్తానని చెప్పి పెళ్లి చేసుకున్నాను. సో తర్వాత డివోర్స్ అయ్యేటప్పుడు భయం, అయ్యో ఇప్పుడు డివోర్స్ అయ్యాక నీ మార్కెట్ తగ్గుతుంది తెలియదు. ఇవన్నీ టాక్స్ నేను కూడా వింటూనే ఉన్నాను. అది ఎస్ ఆర్ నో ఐఎమ్ డిస్కవరింగ్, నేను కూడా డిస్కవరే చేస్తున్నాను, నాకు తెలియదు కదా. సో ఇవన్నీ నేను పెద్దగా నమ్మను. ఐ థింక్ ఇట్ ఇస్ మైండ్ సెట్. నాకు వచ్చే పని నేను చేస్తాను, నేను హార్డ్ వర్క్ చేస్తాను, నేను సేమే ఉంటాను. అయితే నా పని వరకు నా డెడికేషన్, నా హార్డ్ వర్క్, నా ప్రాక్టీస్ అన్నీ ఒకేలా ఉంటే నాకు పని ఎందుకు రాకూడదు అని నాకైతే అర్థం కాదు. ఎవరికి అర్థం అవుతుందో వాళ్ళు దాన్ని అలా ఫాలో అవుతున్నారు. అసలు నేను ఏమడకుండానే మొత్తం అన్ని మీరు చెప్పాడు. సూపర్. స్ట్రైట్ గా అడుగుతున్నా, అసలు ఎందుకు మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చింది, ఎందుకు డైవర్స్కి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు డైవర్స్ తీసుకోవాల్సి వచ్చింది, కరెక్ట్ గా చెప్పండి. అది ఎందుకంటే అంటే స్టోరీ చెప్పడానికి అయితే ఆల్రెడీ నేను చాలా మాట్లాడతాను అంటారు, 1 hour ఇంటర్వ్యూస్ అవుతాయి నావి. సో మోర్ దెన్ అది ఈవెంట్స్గా చెప్పడానికి ఓవరాల్గా నేను ఎప్పుడు అదే అంటుంటాను. ఎప్పుడు ఏంటంటే ఒక్కరి తప్పు అని చెప్పము. ఇట్ ఈస్ నాట్ 1 person's మిస్టేక్, ఇట్స్ ఆల్వేస్ 2 people's మిస్టేక్స్. బట్ అట్ ద సేమ్ టైం 2 people's మిస్టేక్స్ అనేది మిస్టేక్ ఎప్పుడు అవుతుంది, లేదా ఇప్పుడు ఒకరి మీద ఇప్పుడు ఈ మ్యారేజ్ అనే మాత్రమే కాదు, జనరల్గా కూడా నేను స్టడీ చేసే యాంగిల్లో చూసేటప్పుడు వెన్ దర్ ఇస్ లవ్, ప్రేమ ఉండి ప్రేమతో చేసేటప్పుడు మనం ప్రేమతోనే చేస్తాం, కానీ నీకోసం చేస్తున్నా, నాకు ఇష్టం లేకుండా చేస్తున్నా, సాక్రిఫైస్ చేస్తున్నా అనే ఫీలింగ్ రాదు. బికాస్ నా ఇష్టంతో చేస్తున్నా. ఇప్పుడు నాకు భోజనం చేయాలని ఉంది కానీ తను రాలేదు, తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే నాకు ఎంత ఆకలిగా ఉన్నా కూడా తను వదిలేసి తినే మనసు నాకే రాదు. కాబట్టి నేను హ్యాపీగా తినకుండా వెయిట్ చేస్తాను, తను వస్తే కలిసి తిందామని. కానీ ప్రేమ లేదు, కానీ ఒక ఆబ్లిగేషన్తో మా ఆయన కదా, నేను తన కోసం వెయిట్ చేయాలి కదా, నేను తను వదిలేసి తింటే తను ఫీల్ అవుతాడు కదా అనే ఫీలింగ్తో నేను తినకుండా కూర్చుంటే అది సాక్రిఫైస్ కింద వచ్చేస్తుంది. ప్రేమ లేదు కానీ ఒక ఆబ్లిగేషన్ మీద నేను చేయాలి వైఫ్ కదా అని చేస్తే అది ఆబ్లిగేషన్ కింద వస్తుంది. సో వెన్ 2 people సేమ్ నేచర్ వాళ్ళు, ఇప్పుడు దొంగకి కూడా లవర్ ఉంటారు, మర్డరర్కి కూడా లవర్ ఉంటారు. వాళ్ళకి లవర్ ఎందుకున్నారు, వాళ్ళు యాక్చువల్లీ సొసైటీలో చెత్త మనుషులు కదా, రాంగ్ పీపుల్ కదా. జైల్లో ఉన్న వాళ్ళకి కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉండేది మనం చూస్తున్నాం. పెద్ద మంచి హీరోయిన్ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉండే కాలం కూడా ఉండే. సో ఒక స్మగ్లర్కి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ సంథింగ్ ఒక వేవ్ లెంత్ ఏదో ఒకటి మ్యాచ్ ఉంటేనే అది ఉండొచ్చు. ఎంత బయట ఎంత బాగా కనిపించిన అన్నీ ఉన్నా ఆ మ్యాచ్ అనేది లేకపోతే అవ్వదు. అది లేదు, యాక్చువల్లీ మిస్ అయిపోయింది. పెళ్ళి అయ్యేంత వరకు మంది పెద్ద లవ్ మ్యారేజ్ ఏదో 5 years రిలేషన్ ప్రేమ అలాంటిది ఏం కాదు. కలిసి ఓవరాల్ ఇలా పరిచయం. ఇప్పుడు ఇండస్ట్రీలో నాకు ఎలా అందరి పరిచయం ఉందో అలా పరిచయం, పైకి పరిచయం. ఆ పరిచయం మీదే పెళ్ళి అనే అడిగారు. నేను కూడా నాకు అప్పుడు ఇంకొకరు వద్దని చెప్పడానికి నాకు వేరే రిలేషన్ ఉంది లేదా అలాంటిది ఏం లేదు. ఐ వాజ్ ఆల్సో సింగిల్. ఐ సెడ్ ఓకే. ఇంట్లో మాట్లాడాను, ఇంట్లో కూడా నా కోసం వెతుకుతున్నారు అప్పుడు. సో అదే ఒక సేమ్ టైంలో అన్నీ కలిసి వచ్చింది. అమ్మ వాళ్ళు కూడా చెప్తున్నారు ఎవరైనా వెతకాలి, టైం అది ఇది టైం వచ్చింది, లేట్ అయిపోతుంది. 25 మన ఇంట్లో నా కజిన్స్ అందరికీ 22-23 లోపు పెళ్ళి అయిపోయింది అమ్మాయిలకి అందరికీ. సో నాకు 25-26 అంటేనే వాళ్ళ కళ్ళల్లో అప్పుడు లేట్, కంగారు పడుతున్నారు. సో చెప్తున్నారు ఇంకా ఇంతసేపు పెళ్లి చేసుకో అది. అట్ ద సేమ్ టైం ఇతను కూడా వచ్చి అలాగే అడిగారు. సో నేను ఇంట్లో మమ్మీకి ప్రతిదీ చెప్తాను. నేను అలా చెప్పేటప్పుడు ఇది కూడా చెప్పాను. ఆమె చాలా హ్యాపీ అయిపోయింది. ఫ్యామిలీస్ కలిశారు, ఇమీడియట్లీ అంతా అయిపోయింది. అలా ఫాస్ట్గా అయింది. అప్పుడు దాకా స్మూత్గానే ఉంది కదా, సినిమాటిక్గానే అన్నీ జరుగుతుంది, సినిమా లాగా జరుగుతుంది. డౌట్లు రావడానికి ప్రసక్తి లేదు, లేదా ఒక ఇబ్బంది లేదా ఫైట్స్ ఏదవ్వడానికి కూడా స్పేస్ టైం ఏమీ లేదు. మంచి మూడ్లోనే అన్నీ అవుతుంది. బట్ ఓన్లీ వెన్ యూ రియలైజ్ పెళ్ళి దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం ఇంకా దగ్గర పరిచయం అయ్యేటప్పుడు కొన్ని మిస్సులు కొడుతుంటాయి. బట్ అప్పుడు ఎలా ఆలోచిస్తామంటే ఓకే మేబీ వీ హ్యావ్ టు గివ్ ఇట్ మోర్ టైం. ఇప్పుడు మనం ఎంతోమంది ఇంకా పెళ్ళి అయిన తర్వాత కూడా అదే మూడ్లో ఉన్నారు. 4-5 years అయ్యాక కూడా మారిపోతాడేమో, ఇది చిన్న థింగ్స్ కదా, పెళ్ళి అయ్యాక మారిపోతుంది, లేదా ఇది ఇప్పుడు నాకు ఇలా అనిపిస్తుందేమో, మేబీ లేటర్ ఆన్ ఇంకా తెలిసాక అది సరిపోతుంది, అలాంటి ఒక మబ్బులో ఉంటాము. అది ఇప్పుడు ఈ మెచ్యూరిటీ వచ్చాక ఇప్పుడు నేను అందరికీ చెప్పేది ఇదే, మీరు లేట్ 20s మనకు ఒక ఓన్ మెచ్యూరిటీస్ వచ్చేంత వరకు డిసిషన్స్ అనేది తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మెచ్యూరిటీ రావడం కొంచెం లేటే. బికాజ్ మనకి పేరెంట్స్ చాలా ప్రొటెక్టివ్గా చూస్తుంటారు. ఒక 20, 21, 22 వరకు మనకే లైఫ్ తెలియదు. ఇమీడియట్గా కళ్ళు తిరగగానే వచ్చిన మనుషులందరూ అందరూ మంచోళ్ళు అనిపిస్తుంది. అండ్ ఇమీడియట్ డిసిజన్స్ తీసుకోవడం వల్ల రాంగ్ డిసిజన్స్ అవుతాయి. సో లేట్ 20s ఆల్మోస్ట్ 30 అయినా పర్లేదు, కానీ రైట్ పర్సన్ ఎవరైనా బ్యాడ్ గుడ్ అన్నీ చూడకుండా డిసైడ్ చేయొద్దు అనేది నేను ఇప్పుడు చెప్తాను. అప్పుడు నాకు అది తెలియదు. సో అప్పుడు నేను కూడా ఏమనుకున్నా, ఐ హ్యావ్ టు గివ్ ఇట్ వన్ మోర్ ఛాన్స్.
పెళ్లి దాకా వచ్చింది. నేను అప్పుడు నాకు కూడా ఎక్కడో నా సబ్ కాన్షియస్లో పెళ్ళి అవ్వాలని ఉంది, పెళ్ళికి టైం అయిపోయిందనే ఒక ప్రెషర్ ఉంది. సో పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయ్యాక క్లారిటీ వచ్చింది. దెన్ అదొక ఎప్పుడు అంటారు కదా, మీరు లవ్లోనే ఉన్నా 9-10 years లవ్లోనే ఉన్నా, లవ్కి ఒకే రూఫ్ కింద ఒకే ఇంట్లో ఉండడానికి చాలా తేడా ఉంది. లివింగ్ రిలేషన్షిప్పే ఉన్నా కూడా లివింగ్ నుంచి ఒక్క పెళ్ళి అవ్వడం వల్ల మార్చే వేవ్ లెంత్ అండ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి కదా, అది పెళ్లి తర్వాతే మారుతాయి. సో ఆ పెళ్లి తర్వాత అనేది ఆ క్లారిటీ వచ్చింది దట్ నో, దీస్ థింగ్స్ ఆర్ నాట్ చేంజబుల్, దీస్ థింగ్స్ ఆర్ నాట్ డిస్కషన్ చేసే పాయింట్స్ కాదు ఇవి క్యారెక్టరైజేషన్ ఇది. సో హ్యాబిట్స్ని మార్చేయచ్చు లేదా ఒక తప్పుని కరెక్ట్ చేయొచ్చు, కానీ క్యారెక్టర్ తెలిసి ఇదే క్యారెక్టర్గా పెట్టుకున్న వాళ్ళని మనం మార్చలేము. ఇప్పుడు నిద్రలో ఉన్న వాళ్ళకి లేపొచ్చు, కానీ నిద్రలో నటిస్తున్న వాళ్ళని ఎంత లేపినా వారు లేగరు, ఎందుకంటే వాళ్ళు నిద్రగా వచ్చి కనిపించాలని ఉంది. సో అలాంటిది క్లారిటీ వచ్చాక నేను ఎప్పుడు నా లైఫ్లో కూడా, నా కెరియర్లో కూడా, పర్సనల్గా కూడా ఎప్పుడు కూడా నా క్లారిటీ అనేది వచ్చాక తర్వాత కూడా ఇది తప్పు అని తెలిసాక కూడా అక్కడే కూర్చొని దాని మీద ఇంకా అలా చేయలేను. ఒకసారి క్లారిటీ వచ్చింది, దిస్ ఇస్ నాట్ ఫర్ మీ, ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ. అండ్ ఎస్పెషలీ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ మై లైఫ్, నాది మాత్రం లైఫ్, నేను ఒక్క ఆమెనే మూసుకొని అక్కడ ఉంటే అందరూ బాగుంటారు అనేది ఒక ఫీలింగ్ ఉంటే కూడా చేయొచ్చేమో, కానీ అలా కూడా లేదు. ఇట్ ఈస్ కాజింగ్ మోర్ ఇన్కన్వీనియన్స్ టు ఎవ్రీబడి, మై ఫ్యామిలీ, మై ఎక్స్టెండెడ్ కాంటాక్ట్స్, మై ఎవ్రీబడి, మై వెల్ విషెస్, అందరికీ ఎఫెక్ట్ అయ్యే ఒక పాయింట్ మీద వచ్చేసరికి నేను ఇంకా వద్దు, ఐ హ్యావ్ టు లీవ్ దిస్ బిహైండ్ మీ. ఒక్కొక్కసారి ఐ థింక్ గాడ్ గివ్స్ అస్, అందరు అంటారు డివోర్స్ దేవుడు ఇస్తారా, చాలామంది పెళ్లి దేవుడు చేపిస్తారు, డివోర్స్ దేవుడు చేపించింది కాదు. బట్ ఇది డివోర్స్ అండ్ పెళ్ళి అని చూడకుండా మీరు ఒక లైఫ్లో లెసన్ లాగా చూసుకుంటే, ఎంతోసారి దేవుడు మనకి మేబీ చిన్న చిన్నవి చూపిస్తారు కళ్ళు చదివాలని, ఆయన మనం లేదు 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 అంటుంటే కొట్టి లేపుతారు. కాదు, ఇది రాంగ్ డైరెక్షన్, ఇది మిస్టేక్ అని చూపించడానికి నీకు ఇక్కడ దాకా తీసుకొచ్చాను అని. ఆ కొట్టడం నాకు ఇక్కడ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నాకు ఒక్కసారి కూడా నేను ఇంతలా ఎందుకు మాట్లాడగలుగుతున్నానంటే, లుకింగ్ బ్యాక్ ఐఎమ్ గ్రేట్ఫుల్. అన్ని లైఫ్లో జరిగింది ఉంది కదా, అది నాకు కూడా ఒక లెసన్. నేను కూడా అందులో చాలా నాకు మెలుకొచ్చింది, నా ఐజ్ ఓపెన్ అయిపోయాయి. టుడే ఐ సీ పీపుల్ ఇన్ అ మచ్ బెటర్ క్లియరర్ విజన్. నాకు ఆ విజన్ వచ్చింది. నాకు గుడ్ అండ్ బ్యాడ్ లేదు, ఇలా చేసే వాళ్ళకి ఎన్ని ఆపర్చునిటీస్ ఇవ్వాలి, ఇవ్వద్దు, ప్రొఫెషనలీ కూడా ప్రతి దాంట్లో ఒక మెచ్యూరిటీ, ఒక లెసన్, ఒక నా ఎస్తర్ యాజ్ అ పర్సనాలిటీ ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడే లోపు చాలా నేర్చుకుని బయటకు వచ్చానని ఒక ఎక్స్పీరియన్స్. అంటే అమ్మ నాన్న, అమ్మాయి పెళ్ళైన తర్వాత ఇలా చిన్న చిన్న వస్తూ ఉంటాయి, అమ్మ ముందు ఇష్టం అవ్వాలి, ఇట్లా కన్వే చేయలేదు మీ ఫ్యామిలీ అట్లా కన్వే? అలాంటివి ఉంటే చెప్పేవాళ్ళు. అంటే ఇప్పుడు అలాంటివి కాదు ఇది, అంటే ఇట్ ఇస్ నాట్ స్మాల్ థింగ్స్. ఇప్పుడు తాగబోతూ ఉంటే కూడా ఎంతమంది ఉంటారు, ఎందుకంటే అది కూడా పర్లేదు. బికాస్ చాలా మంది నేను చూసాను చెప్పేది, తాగబోతుంటే చెప్తే తాగేటప్పుడు మాత్రం అమ్మ, తాగలేనప్పుడు మంచోడు. చాలా సారి వింటున్నాను. సో అది ఎలా, తాగిన తర్వాత కొడతాడు, ఆల్మోస్ట్ చంపుతాడు. ఆయన అలాంటి కొట్టులు కొట్టే వారితో ఎందుకుంటున్నారమ్మా మీరు అంటే, లేదమ్మా కొట్టేటప్పుడు మాత్రమే, తాగేటప్పుడు మాత్రమే, తాగలేనప్పుడు బంగారం మనిషి చాలా బాగుంటాడు, అందరూ అవునవునవును అంటుంటారు. సో మేబీ అలాంటి మనుషులతో కూడా ఉండొచ్చేమో, నాకు తెలీదు, అది కూడా టాక్సికే. బట్ ఎంతోమంది రీజన్ చెప్తున్నారు కాబట్టి, అండ్ అదే మీరు చెప్పినట్టు పెళ్ళి అయ్యాక ఉండాలి కదా, అలాంటి నేను అదే అంటున్నా, హ్యాబిట్స్ని క్షమించి బతుకొచ్చు. పాపం ప్రయత్నిస్తున్నాడు కానీ అదొక ఎడిక్షన్ ఉంది కదా అని. బట్ తెలిసి గేమ్లు ఆడతారు చూడు, అది అవ్వదండి. అంటే మీకు తెలుస్తుంటుంది, మీకు తెలుస్తుంటుంది దట్ దిస్ పర్సన్ ఇస్ డూయింగ్ దిస్ టు మీ. తనకు కూడా తెలుసు, తెలియక చేసిన తప్పులని మనం క్షమించవచ్చు, అది తప్పు. కానీ తెలిసి గేమ్లు ఆడేటప్పుడు అంత చెప్పకూడదు విషయాలు ఎందుకు? అవును, అది చెప్తే అంటే నాకేం అవ్వదు, బట్ అది చెప్తే ఎందుకు, ఇంకో మనిషి గురించి కూడా ఎందుకు? ఇప్పుడు అన్ని చాలా టైం అయిపోయింది, ఎవ్రీబడి ఈజ్ లివింగ్ దేర్ లైఫ్, అది చెప్పి. అండ్ జనాలకు కూడా తెలుసు, ఇప్పుడు జనాలు కూడా ఆ మనిషిని కూడా చూస్తున్నారు, నన్ను కూడా చూస్తున్నారు. సో దే హ్యావ్ సీన్ బోత్ ఆఫ్ అస్ ఇన్ వేరియస్ ప్లాట్ఫామ్స్, వేరే ప్లాట్ఫామ్స్లో చూస్తూనే ఉన్నారు. సో ఎక్కడో ఒక చోట తెలివి ఉన్న వాళ్ళకి, తెలుసున్న వాళ్ళకి, ఆ చూపు ఉన్న వాళ్ళకి తెలుసు, ఇండస్ట్రీ వాళ్ళకి కూడా తెలుసు, కలిసి అందరూ పనిచేసిన వాళ్ళ దగ్గర ఎవరు నాతో ఎక్కువగా అడగలేదు, తెలుసులేండి అనే అంటున్నారు. సో ఒక మనిషితో ఎక్కడో దూరం ఉండి యూట్యూబ్లో చూసే వాళ్ళకి మాత్రమే తెలియలేదు అంతేగాని, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి చూడలేదు, వాళ్ళు ఇదే కెమెరాలో చేసిన నటనలే చూస్తున్నారు అంతేగాని పర్సనల్గా ఎవరు కలవలేదు, కలిసి ఉండలేదు. సో వాళ్ళకి తెలియదు. బట్ కలిసి పనిచేసిన వాళ్ళకి కానీ, ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళకి కానీ ఫస్ట్కి చాలా మంచిది అనిపిస్తుంది. చాలామంది ఉంటారు, ఒక్కరనే కాదు. ఫస్ట్ పైకి ఓ ఎంత మంచి మనిషి, వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడతారు, పర్ఫెక్ట్ అయిపోయింది అనిపిస్తుంది.
కానీ తర్వాత ఒకటొకటే మీరు డీప్గా వెళ్ళి కలిసి వర్క్ చేసి లేదా చాలా రోజులు కలిసి ఉండి లేదా అలాంటి ఒక పరిస్థితి వచ్చేటప్పుడు ఇంకో నేచర్ బయటకు వస్తుంది. అప్పుడు నేను ఇన్ని రోజులు అనుకున్నది కాదా అని అనిపిస్తుంది. సో అలాంటిది ఆల్రెడీ చాలా మందికి తెలుసు. సో నేను ఇంకా విస్తారంగా చెప్పి నా నోరు నేను పాడేందుకు చేయాలని నేను చెప్పానంటే మధ్యలో మాట్లాడుకుంటూ ఉంటారా? లేదు అసలు ఎస్ అది ఎప్పుడు అప్పుడే డే అది 6 months తర్వాత వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ ఇస్తారు. పెళ్లి చేసుకుంటుందా? చేసుకుంటుంది ఖచ్చితంగా, చేసుకోవాలని ఉంది. ఇంకా దేవుడు ఏం రాత ఏముంది తెలియదు కదా. సో నాకు ఒకేసారి చేసి మంచిగా ఉండాలని ఉండే, కానీ ఇలా అయింది. బట్ ఐ బిలీవ్ ఇన్ మ్యారేజ్, ఐ స్టిల్ బిలీవ్. ఎందుకంటే మంచిది ఉంది, చెత్తది ఉంది, వరల్డ్ అన్నీ ఉంది. సో ఐ స్టిల్ బిలీవ్ ఇన్ లవ్, ఐ స్టిల్ బిలీవ్ ఇన్ మ్యారేజ్. నాకు ఇప్పుడు కూడా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలని ఉంది. బట్ వెన్ ఐ డోంట్ ఇప్పుడు అమ్మ నాన్నని ప్రేమిస్తుంది, లైఫ్ని ప్రేమిస్తుంది, వర్క్ని ప్రేమిస్తుంది, నా చుట్టూ అందరినీ ప్రేమిస్తుంది. చాలు. మళ్ళీ ఎవరిని చేసుకోవాలని డిసైడ్ అయ్యారా? లేదు సరే నేను చెప్పాను కదా, అది నేర్చుకుంటున్నాను కాబట్టి హాయిగా మంచిగా లైఫ్ అన్ని ప్రాపర్గా అనలైజ్ చేశాక చూద్దాం. మళ్ళీ మాయ కొద్దాం. మీరు అలా తీసుకెళ్ళిపోయారు. నిజంగా ఇప్పుడు ఎక్కువ ఇదివరకు కంటే ఎక్కువ డైవర్స్ ఇప్పుడు బాగా ఎక్కువ జరుగుతున్నాయి. చాలా మందిలో అంటే క్షణికావేశాలు తీసుకోవడం లేకపోతే ఎక్కువ మీరు బయట కూడా సమాధానం బాగా ఎక్కువ ఉన్నాయి. సో దానికి మహిళగా మీరు ఏం చెప్తారు? మీరు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది కదా, మీరు ఏం చెప్తారు? అందరూ ఏమవుతుంది ఈ మధ్య, నిన్న కూడా నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. నేను అందులో లేను కానీ చాలా మంది ఇప్పుడు టిండర్ వచ్చింది, ఇంకేమో యూ జస్ట్ హ్యావ్ టు స్వైప్ లెఫ్ట్ స్వైప్ రైట్. కానీ నాకు అది వినేటప్పుడే భయం వేసింది. ఎందుకంటే నాకు ఎస్పెషల్లీ నా ఎక్స్పీరియన్స్ అయ్యాక తెలుసు కాబట్టి వీళ్ళకి అట్ ద సేమ్ టైం దెర్ ఇస్ వన్ హోల్ జనరేషన్ హూ ఇస్ ఎంజాయింగ్ ఇట్. వాళ్ళకి అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా అలవాటు అయిపోయింది అది. జస్ట్ ఒక వెబ్సైట్కి వెళ్ళడం, ఈ సాయంత్రం బోర్ అవుతుంది, టిండర్లో ఎవరికో రైట్ లెఫ్ట్ కొట్టడం, వెళ్ళి పబ్లో వెళ్ళి కలవడం. కానీ మీకు ఆ డీపీ నిజమైన డీపీయా కాదా తెలియదు, అందులో రాసింది కరెక్టా కాదా తెలియదు, వాళ్ళ పేర్లు కూడా పోనీ ఆ పేర్లైనా నిజమా కాదా అని మీకు తెలియదు. దే హ్యావ్ జస్ట్ క్రియేటెడ్ ఒక ప్రొఫైల్ చూసి, ఒక ఫోటో చూసి, ఒక పేరు అండ్ కింద రాసిన ఇన్ఫర్మేషన్ ట్రూత్ ఆర్ ఫాల్స్ తెలియదు, మీరు వెళ్ళిపోయారు ఒక డ్రింకే కదా అని చెప్పి. బట్ అక్కడ నుంచి ఎక్కడెక్కడ వరకు వెళ్ళొచ్చు. అలాంటి లోకంలో మనం ఇప్పుడు ఉన్నాము. సో ఈ మ్యాట్రిమోనియల్ సైట్స్ కానీ, సో అది కాకపోయినా రియల్ లైఫ్లో కూడా అందరి రిక్వైర్మెంట్స్ ఇప్పుడు పెళ్ళి అయ్యేటప్పుడు ఎంత ఉన్నాయంటే వీ హ్యావ్ బికమ్ సో మెటీరియలిస్టిక్. అందరూ చూసేది ఏముంది ఏం లేదు, ఎంత నేర్చుకున్నాడు. ఫస్ట్ పెళ్లి చూపులు ఎప్పుడు లవ్ వదిలేయండి, లవ్లో ఇవి అవుతున్నాయి. అయితే ఎక్కడో సోషల్ మీడియాలో చూసి లవ్లో పడుతున్నారు, జస్ట్ దూరం నుంచి చూసి లవ్లో పడుతున్నారు, అది ఇంకో సర్కస్. అందుకే దాన్ని నేను లవ్ అని పిలవడానికి కూడా ఆలోచిస్తున్నాను ఇప్పుడు. అది లవ్వేనా తెలియదు మనకి, అట్రాక్షన్ అయ్యి ఉండొచ్చు, ఒక మొమెంటరీ క్షణిక ఏదో ఒక కారణం కోసం వెళ్తున్నారు. కానీ ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్లో కూడా చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫోటో చూసి మనం షార్ట్ లిస్ట్ చేస్తాం. మనం ఎవరు కనిపించడానికి బాగున్నాడో అది ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా బయోడేటా, ఎంత నేర్చుకున్నాడు, ఏ కాస్ట్, ఎంత సంపాదిస్తున్నాడు, ఇది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? దే విల్ గో విజిట్ దేర్ హౌస్, అన్నీ ఉన్నాయని చూస్తారు. బట్ పెళ్ళి వచ్చాక ఇవి కౌంట్కి వస్తాయి. యాక్చువల్లీ నేను చెప్పేటప్పుడు ఒకసారి పరిచయం అయ్యాక ఎంత బ్యాడ్గా ఉన్న వాళ్ళు కూడా అందంగా కనిపిస్తారు వాళ్ళ నేచర్ని బట్టి. చాలామంది చూడడానికి చాలా బాగుంటారు, కానీ వాళ్ళ నేచర్ యాటిట్యూడ్ని బట్టి తర్వాత అబ్బా ఏంటి ఫేస్ ఒకటే బాగుంది కానీ మనిషి ఏం బాగాలేడు అనిపిస్తుంది. యూ విల్ నాట్ ఫీల్ అట్రాక్టెడ్ టు దెమ్, ఆర్ తర్వాత అందం అనిపించదు. సో నేచర్ ఇస్ వాట్ యాడ్స్ టు ద బ్యూటీ. బట్ వేర్ డు వి సీ ద నేచర్? మనకి ఎంతో క్రైటీరియా పాస్ అయ్యాక కదా నేచర్ చూసేది. సో ఎంతో మంది మంచి నేచర్ వాళ్ళు ఈ క్రైటీరియా ఫిట్ అవ్వకుండా కట్ అయిపోతారు. ఫోటో బాగాలేదు కాబట్టి, లేదా ఏదో ఒకటి డిగ్రీ చదవలేదు కాబట్టి, లేదా శాలరీ బాగాలేదు కాబట్టి, అక్కడ దాకా కూడా మన దగ్గర మాట్లాడేంత వరకు కూడా రారు, ఫోటో బాగాలేదు కాబట్టి. సో మనం ఏదో ఒక వేరేనే క్రైటీరియా మీద పెళ్లి వరకు వచ్చేస్తుంది మ్యాటర్. కానీ పెళ్ళి అయ్యాక ఫోటో పనికి రాదు, డిగ్రీ పనికి రాదు, ఇంటి లోపల ఇంజనీరింగ్ చేస్తారా, ఇంటి లోపల డాక్టరేట్ చేస్తారా, లేదు. ఇంటి లోపల వాట్ మ్యాటర్స్ ఇస్ అండర్స్టాండింగ్, వాట్ మ్యాటర్స్ ఇస్ నేచర్, యాటిట్యూడ్, క్యారెక్టర్. ఇవి మనం చూసినవి చూడలేదే. పెళ్ళి ఎంతవరకు అవి చూడలేదు. చూసాక ఒక రూఫ్ లోపల వచ్చాక అవి పనికి వస్తున్నాయి. ఇప్పుడు నేచర్లో ఎలా అమ్మాయిలకు కూడా అబ్బాయిలు కూడా ఇద్దరికి అంటున్నాను నేను ఇది. సో అలా వచ్చేసరికి బ్రేక్ అవుతుంది. ఐ థాట్ యువర్ దట్, ఐ థాట్ యువర్ దిస్, నేను అలా అనుకున్నా, నేను ఇలా అనుకున్నా. అండ్ సోషల్ మీడియా ఆల్సో ఇస్ ఆల్వేస్ ఫోర్సింగ్ అస్ టు షో గుడ్ థింగ్స్.
నా ఇల్లు ఎంత పెద్దగా ఉందో, నేను డ్రెస్అప్ అయ్యేటప్పుడు ఎంత బాగున్నానో, ఫిల్టర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ప్రతిదీ ఒక ఫేస్ సెల్ఫీ నుంచి మనం షేర్ చేసే ప్రతిదీ ఓన్లీ మన సక్సెస్, మన రిచ్నెస్, మన బ్యూటీ. హూ ఈస్ షోయింగ్ అగ్లీనెస్, హూ ఈస్ షోయింగ్ పువర్టీ, హూ ఈస్ షోయింగ్ ఫెయిలియర్, హూ ఈస్ ఏడ్చే ఫోటో ఎవరు వేస్తున్నారు? ఏడవట్లేదు. సో ఇంట్లో ఏది జరుగుతున్నా బయట అందరూ నేను హ్యాపీగా ఉన్నాను, నేను బాగున్నాను చూపించడంలో ఎంత బిజీ ఉన్నారంటే రియాలిటీని ఎవరు ఫేస్ చేయట్లేదు. సో రియాలిటీ ఫేస్ అయ్యేసరికి నాకు ఇది వద్దు అంటారు. సో అలా అయినందుకు ఇవన్నీ రిలేషన్షిప్లో చాలా క్రైసిస్, నాట్ జస్ట్ మ్యారేజ్, ప్రతి రిలేషన్షిప్లో ఆ క్రైసిస్ మనము ఈ కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఓకే. ఈ మాయా సినిమా మన రీసెంట్గా జరిగిన ఫంక్షన్లో మీరు అంగీకరించారు కాబట్టి ఈ సినిమా ముందుకెళ్ళిందని ఆ డైరెక్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, సో దాని గురించి. అది నాకు తెలియదండి, అది దేవుడు కల్పిస్తారు అంతే. ఇప్పుడు నాకు కూడా ఈ స్టోరీ వాళ్ళు తీసుకొచ్చినందుకే కదా నాకు కూడా స్టోరీ దొరికింది. సో ఒకటికి ఒకటి కలిసి రావాలంతే. అది ఇప్పుడు వాళ్ళకి అలా అనిపిస్తుంది, బట్ నన్ను వాళ్ళని ఎవరు కల్పించారు, ఎందుకు కలిసాము, ఈ సినిమా ఎందుకు అయింది. సో నేను హయ్యర్ పవర్ని ఎప్పుడు నమ్ముతాను, దేవుడిని ఎప్పుడు నమ్ముతాను. సో నేను మీకు చేయాలని రాసి పెట్టుంటే మాత్రమే నేను చేయగలుగుతాను, అంతేగాని లేదు ఏదో నేనే చేశానని లేదు. నాకు చేసే పొజిషన్లో దేవుడు ఇచ్చారు, ఆ పొజిషన్లో దేవుడే ఇచ్చారు. సో నేను ఆ పొజిషన్లో ఉన్నాను కాబట్టి చేయగలిగాను. సో ఒకరు ఒకరికి హెల్ప్ చేయాలని ఉంటే కూడా అది ఒకరు చేయడం కాదు, అది దేవుడు రాసిపెట్టి మనం చేయాలని రాసిపెట్టి ఉంటే మాత్రమే చేయగలుగుతాము. సో ఈ సినిమా అంతే అనుకుంటున్నాను నేను. ఏదో రుణం ఉండే వాళ్ళకి, నా ద్వారా ఇలా హెల్ప్ అవ్వాలని ఉండే, నాకు వాళ్ళ ద్వారా ఇలాంటి ఒక కథ చేయాలని ఉండే, అది చేస్తున్నాం అంతే. అంటే గతంలో కూడా మీరు ఇలాంటి మిస్టరీ సబ్జెక్ట్తో సినిమా చేశారు. సో వాటికి దీనికి ఉన్న మీరు తేడా ఏం గమనించి? చాలా డిఫరెన్స్ అండి, ఏం కనెక్షనే లేదు అసలు. ఐరావతం అనే ఒక సినిమా చేశాను, అందుట్లో అది వేరు, అది కూడా ఒక కొత్త స్టోరీనే, కానీ అదొక కెమెరా, ఐరావతం అనేది ఒక వైట్ కెమెరా నుంచి ఏదో అవుతుంటుంది, అది వేరు. ఇది అలా కాదు, ఇది టెక్నికల్ కాదు, ఏం కాదు. దిస్ ఇస్ ఇమోషనల్ బేస్డ్, ఇస్ రన్స్ ఆన్ అన్ ఇమోషన్. మీకు పోస్టర్స్ కనిపించేటప్పుడే ఒక తెలుస్తుంది కదా, ఇట్ రన్స్ ఆన్ వన్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ మీద రన్ అవుతూ ఉంటుంది, మీరు సినిమాతో వెళ్తూ ఉంటారు. అండ్ ఇది టోటలీ డిఫరెంట్. ఇంకొకరు మీడియా వాళ్ళు ఎవరో చూస్తే అన్నారు నాకు ఏదో యానబుల్ మూవీ పోస్టర్ చూసినట్టు, ఏదో ఇంగ్లీష్ ఫీల్ ఉంది. మేకింగ్లో కూడా ఆ ఫీల్ మీకు అనిపిస్తుంది. ఏదో కన్వెన్షనల్గా ఈ సినిమా ఇలాగే తీయాలి, ఈ షాట్ ఇలాగే తీయాలి అని ఏదో మైండ్లో లేకుండా ఒక ఫ్రెష్గా టేకింగ్ చేశారు. ఈ సినిమా టైటిల్ మిమ్మల్ని ఉద్దేశించి పెట్టింది? లేదు, నాకు తీసుకొచ్చేటప్పుడే ఈ టైటిల్ ఫిక్స్ అయి ఉండే, మాయా అనే చెప్పారు, నేను లేకపోయినా ఈ టైటిల్ ఉండేది. ఈ సినిమా రైటర్ మసూద్ గారి గురించి ఏం చెప్తారు? చాలా టాలెంటెడ్ అనుకుంటున్నాను నేను. అంటే వాళ్ళని చూస్తే అనిపించదు, వాళ్ళందరూ ఇలా అదేనా ఒకేలా ఉంటారు. ఎవరు డైరెక్టర్, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ చెప్పలేరు. అందరూ ఒకేలా డ్రెస్సులు వేసుకుని, ఎవరు నేను పైన నేను కింద అన్నట్టు ఉన్నారు. దే ఆర్ ఆల్ లైక్ సేమ్, బట్ ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ డిఫరెంట్ టాలెంట్స్. సమ్మన్ ఇస్ లైక్ మసూద్, చూస్తే హీ విల్ నాట్ బి లైక్ వన్ రైటర్ లాగా, అలా ఏముండదు, మామూలుగానే ఉంటాడు. బట్ దెన్ హీస్ రిటన్ అ బ్యూటిఫుల్ స్టోరీ. ఐ థింక్ ఇలాంటి న్యూ కమర్స్, న్యూ టాలెంట్స్కి ఒక మంచి ఓపెనింగ్ ఇండస్ట్రీలో రావాలి, ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారి గురించి, ప్రొడ్యూసర్ గురించి ఫస్ట్ ఓపెనింగ్లో చెప్పాను కదా, వాళ్ళ ధైర్యం నాకు చాలా నచ్చింది. ఇదే ధైర్యంతో వాళ్ళు ముందుకెళ్ళాలని నా కోరిక. నాకు ఒప్పించుకునేటప్పుడు రమేష్ గారు ఒక షార్ట్ ఫిల్మ్ చూపించారు. అది కూడా పూర్తిగా కరెక్ట్గా చేసింది కాదు, ఒక రఫ్ షార్ట్ ఫిల్మ్. అన్నిట్లో కూడా నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళు ఏది చెప్పాలనుకున్నారు చూడండి, అది నీట్గా చెప్పారు. పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ లేదు, పెద్ద డబ్బులు ఇది చేయలేదు, ఏం చేయలేదు. బట్ ఇది స్టోరీ అనేది మీరు చూసేటప్పుడు తెలుస్తుంది. అది చూసి నేను మాయాకు ఒప్పుకున్నాను. ఇప్పుడు మాయా చేశారు, మాయాది కూడా ఒక కాపీ చూశాను, నాకు నచ్చింది. ఇప్పుడు ఈ సినిమా చూశాక వాళ్ళకి ఇంకో సినిమా రావాలి, ప్రొడ్యూసర్ గారికి ఒక మంచి డైరెక్టర్ ఒప్పుకోవాలి, నేను మీతో నెక్స్ట్ సినిమా నేను తీస్తానని ఒక మంచి డైరెక్టర్ ఒప్పుకోవాలి. మన డైరెక్టర్ గారికి ఒక మంచి ప్రొడక్షన్ కాల్ చేయాలి, మన సినిమా నెక్స్ట్ సినిమా మీరు తీయండి అని చెప్పాలి. సో షార్ట్ ఫిల్మ్ నుంచి ఫీచర్ ఫిల్మ్కి వచ్చారు. ఈ మాయాని చూసి ఇంకో అడుగు ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తే నేను ఈ మాయ చేయడం నాకు సార్థకం, నేను అలా అనుకుంటున్నాను. బికాజ్ నేను ఈ సినిమా చేయడం వల్ల నాకు ప్లస్ మైనస్ సెకండరీ, కానీ నన్ను నమ్మి డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్, నన్ను నమ్మి కెరియర్ స్టార్ట్ చేసిన డైరెక్టర్ అండ్ హిస్ టీమ్, వాళ్ళ నమ్మకం వేస్ట్ పోకూడదు, వాళ్ళు ఇంకో అడుగు లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనేది నా విషయం. మనం కథ చెప్పినప్పుడు భలే ఉంది, బాగుంది అని అనుకుంటాం. తీస్తున్నప్పుడు ఈ సీన్ ఇంకా బాగా తీస్తే బాగుంటుంది, లేదా బాగా తీశారు, కథ కంటే బాగా చెప్పుకునే బాగా తీశారు. ఫైనల్గా అవుట్పుట్ ఫస్ట్ కాపీ కూడా మీరు చూసారు కాబట్టి, ప్రీమియర్ చూసారు కాబట్టి, చూసినప్పుడు ఆ పొందిన ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఆ చూసిన తర్వాత మీరు పొందిన అనుభూతి గురించి. మీరు చెప్పినట్టు చెప్పింది చాలా బాగా చెప్పారు. తీసేటప్పుడు కూడా మేకింగ్లో ఎక్కడ కాంప్రమైజ్ లేదు, బీట్ టెక్నికలీ ఏం ప్రాబ్లమ్స్ లేదు. బట్
బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ ఉండే. దిస్ ఇస్ నాట్ అ వెరీ బిగ్ బడ్జెట్ ఫిల్మ్. సో దెర్ ఆర్ మెనీ లిమిటేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్, ఎక్స్పెన్సెస్, అవన్నీ పెద్ద ఖర్చు చేయడం కూడా లాజికల్ కాదు. నేను కూడా చేయమని చెప్పను, ఎందుకంటే వాళ్ళకి రిటర్న్ రావాలి కదా. ఈ సినిమాలో వాళ్ళు గెలవాలి. సో నేను కూడా అది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అది ఉన్నాయనేది నాకు తెలుసు, కనిపిస్తుంది, నాకు తెలుసు. సో సినిమా చూసేటప్పుడు కూడా నాకు అది తెలుసు, ఇవి ఉండవు ఈ సినిమాలో అనేది నాకు ముందే తెలుసు. సో చూసేటప్పుడు నాకు ఆ భయం ఉండే, ఎక్కడైనా అది ఆ లోపం కనిపిస్తుందేమో, తక్కువ ఉన్నా పర్లేదు, లేదనేది నాకు తెలిసినా పర్లేదు, కానీ ఆడియన్స్గా చూసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన టికెట్కి వాళ్ళు పైసా వసూలు చూడాలి, అది లోపం ఇదేదో మిస్సింగ్ అన్నట్టు అనిపించకూడదని ఒక భయం ఉండే నాకు. సో ఫస్ట్ షో అందరితో కలిసి చూసేటప్పుడు నాకు అదే భయం, ఆ భయంతో సగం సినిమా చూడలేదు నేను. నాకు ఎందుకంటే ఐ నో నా ఇప్పుడు మన ఇంట్లో గెస్ట్ వస్తుంటే ఉప్పు లేదు, కారం లేదని నాకే తెలుసుంటే కొంచెం భయం వేస్తుంది కదా, అవుతుందా, అందరూ బాగా తిని భోజనం బాగుంది అంటారా అనే ఒక భయం. బట్ సినిమా అయ్యి నేను వెనక్కి చూసినప్పుడు అందరూ వచ్చి చాలా బాగుంది అనేసరికి అవునా, తర్వాత నేనే అడుగుతున్నాను, మీకు అది తక్కువ అనిపించలేదా, ఇది తక్కువ లేదండి, అలా లేదమ్మా అని అలా ఏం లేదు అంటున్నాను. అప్పుడు నాకు ఓకే, అయితే నేనే ఇది నీకు కనిపించట్లేదా అని అడిగినా కనిపించలేదు అన్నారు చూడు, దెన్ ఐ ఫెల్ట్ ఓకే. సో ద ఫిల్మ్ ఇస్ రియల్లీ, ఇప్పుడు లోపల మనకి ఎంత కష్టాలు ఎంత స్ట్రగుల్తో మనం ఈ సినిమా చేసినా బయట చూసేసరికి ఇట్ హ్యాస్ కమ్ అవుట్ ఇన్ అ వెరీ గుడ్ వే. అందరూ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి చాలా నచ్చింది, చాలా అప్రిషియేట్ చేశారు. అండ్ ఫ్రాంక్గా నాకు ఫేస్ మీద చెప్పే వాళ్ళు కూడా లేదమ్మా చాలా బాగుంది, అవును కొన్ని షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, అవి మాకు తెలుస్తుంది ఫస్ట్ సినిమా కదా, బట్ ఓవరాల్గా సినిమా చాలా బాగుంది అని చెప్పేసరికి నాకు ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది. మీ క్యారెక్టర్ కాకుండా సినిమాలో మిగతా నచ్చిన సీన్స్ గురించి కానీ క్యారెక్టర్ గురించి అంటే ప్రతి ఒక్కరు బాగా చేశారండి, మీరు కూడా ఉన్నారు సినిమాలో. కానీ నాకు తెలిసి ప్రతి ఒక్కరు వాళ్ళ నచ్చింది వేరేలా డిఫరెంట్గా ఉంది. సో నాకు తెలిసి ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్ని బాగా చేశారు. ఈ అమ్మాయి చిన్న పాప కూడా చాలా బాగా చేసింది, కష్టం ఆ రోల్ చేయడం, ఆమె కూడా చాలా బాగా చేసింది. సిరి చందన ఫస్ట్ టైం చేస్తున్నారు, ఆమె కూడా బాగా చేశారు. కిరణ్ గారు బాగా చేశారు, ప్రతి ఒక్కరు, స్వప్న గారు, వాళ్ళకి ఇచ్చిన ఆ రోల్స్ని బట్టి వాళ్ళు మంచిగా బాగానే డెలివర్ చేశారు కాబట్టి పండుతుంది సబ్జెక్ట్. సో ఐ థింక్ ఎవ్రీబడి హస్ డన్ అ గుడ్ జాబ్. ఒక పక్క సినిమాలు, ఒక పక్క ఓటీటీ ఫిల్మ్స్, సో ఈ రెండు కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. సో రెండింటికి గమనించిన తేడా ఏమిటి? మేకింగ్లో తేడా ఏం లేదు. మేకింగ్ అందరూ ఇప్పుడు ఒకేలా చేస్తారు, ఎవరు కూడా క్వాలిటీ తగ్గట్లేదు, లేదా చేసే విధానం, షార్ట్స్ ఏది కూడా తగ్గించట్లేదు. ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రిప్ట్, ఓటీటీ స్క్రిప్ట్స్ ఇంకా వైల్డ్ ఉంటాయి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళకి ఆ సెన్సర్ భయం అనేది లేదు, సెన్సర్ ఉంది అనుకుంటా, బట్ ఉన్న నరేషన్ కానీ స్టోరీ ఇంకా రగెడ్, రాగా తీస్తారు, రాగా చెప్తారు. సినిమా థియేటర్ అనేసరి ఏమవుతుందండి, ఓటీటీ ఈజ్ మోర్ డిస్క్రీట్, మీరు ఒక్కరే మీ ఫోన్లో చూడొచ్చు, చిన్నపిల్లలు చూస్తారనే భయం లేదు, చిన్నపిల్లలు చూడలేని థింగ్స్ ఉంటే అది ముందే మనం ఆ కేటగరైజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళు చూసే +18+ కంటెంట్ అయితే అది కేటగరైజ్ చేయొచ్చు. సో ఓటీటీలో కేటగరైజేషన్ క్లియర్ ఉండడం వల్ల నరేషన్, ఒక స్టోరీ చెప్పే విధానం కొంచెం రా, రగెడ్ అండ్ టు ద పాయింట్ ఉంటుంది, రఫ్గా ఉంటుంది, ఇది చెప్పాలంటే టక్కమని చెప్పేస్తారు. బట్ సినిమా అనేసరికి ఫ్యామిలీతో పాటు కూడా వెళ్ళొచ్చు, జనాలు ఆల్ ఏజ్ గ్రూప్స్ వెళ్తారు, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో అలా ఓపెన్గా పెడతాం కాబట్టి సినిమాలో ప్రతిదీ కొంచెం ఏమంటారు, కొంచెం సాఫ్ట్గా చెప్పాల్సి వస్తుంది, కొంచెం షుగర్ వేసి, సాల్ట్ వేసి, మంచిగా అలా చేసి ఇవ్వాల్సి వస్తుంది. సినిమా కొంచెం ఆ డిఫరెన్స్. బట్ రెండు కూడా ఈ రోజు చూడాలంటే పోస్ట్ కోవిడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి. the subjects that people are touching, especially young makers కాబట్టి వాళ్ళు థింక్ చేసే ఆలోచనలు, వాళ్ళు రాసే క్యారెక్టర్స్ అండ్ వాళ్ళు చెప్పే కథలు, సబ్జెక్ట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఫేజ్. అండ్ నాకు తెలిసి నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ ఆఫ్ కోర్స్ లీడింగ్లో ఉంది, బట్ తెలుగుతో పాటు వరల్డ్ వైడ్ కూడా సినిమా ఇండస్ట్రీ ఒక కొత్త గోల్డెన్ ఎరా, డైమండ్ ఎరాకి వెళ్తుందని నాకు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కాస్త బోల్డ్ క్యారెక్టర్ ఉంది అంటే వెంటనే ఎస్తార్ని దర్శకుడు, నిర్మాత సంపాదిస్తున్నారు. సో ఎందుకు అదేమో నాకు తెలిసి ఇండస్ట్రీ కొంచెం అంతే కదా, మన క్యాలిబర్ని మనం చూపించేంత వరకే చూస్తారు. కొందరికి ఆ విజన్ ఉంది ఏంటంటే, ఇలా జస్ట్ నా ప్లేన్ ఫోటో చూశాక కూడా లేదు ఈ అమ్మాయికి ఈ వేషంలో చేయొచ్చు, ఆ విషయంలో చేయించవచ్చు అనే ఒక విజన్ వాళ్ళకే ఉంటుంది. కొందరికి లుక్ టెస్ట్ కావాల్సి వస్తుంది. బట్ కొందరికి ఎలా అంటే, ఒక సినిమా చూసారా, అలాంటి ఇంకో సినిమా చేసేటప్పుడు నేనే గుర్తుకొస్తాను. మళ్ళీ వాళ్ళకి ఇంకో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈమెని ఇంకో రకంగా చూపించవచ్చు అనే విజన్ కొందరికి ఉండదు. సేమ్ గోస్ టు ఆడియన్స్ ఆల్సో, ఈ అమ్మాయి నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఏం చేస్తుంది అని క్వశ్చన్ మార్క్లో ఉంటారు. అంతేగాని వాళ్ళకి నేనే నిరూపించి చూపించాలి నేనేం చేయగలుగుతాను అనేది. అప్పుడు దాకా వాళ్ళు నన్ను నేను చేసిన దాన్ని బట్టే నన్ను ఇంత అమ్మాయి ఇంత
నెక్స్ట్ చేస్తే ఇది కూడా అదంతే చూస్తారు, కానీ నేను చేయలేని థింగ్స్ని ఊహించుకొని నా గురించి వాళ్ళు ఆలోచించరు. సో ఐ హ్యావ్ టు డూ దట్ బిట్. నేను అడుగు ముందు పెట్టి నన్ను నేను రీఇన్వెంట్ చేసి మళ్ళీ నా క్యాలిబర్ని చూసి చూపిస్తే మాత్రమే మేకర్స్కి ఇంకా బెటర్ ఐడియాస్ వస్తాయి అనుకుంటున్నాను. శారీలో ఇప్పుడు ఈ డ్రెస్ గా చాలా డిఫరెన్స్ కనిపించింది. అవునా? చాలా 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 బెటర్ వర్స్ ఏమి? సో ఆ క్యారెక్టర్ లో మనకు అలా వస్తుంటాయి కదా. అసలు హీరోయిన్ కి మీకు ఎందుకు అవకాశం రావట్లేదు? వస్తున్నాయండి. ఇప్పుడు చూడండి మాయాలో ఇప్పుడు హీరోయిన్ సెంట్రిక్ వస్తున్నాయి, హీరోయిన్ ఓరియంటెడ్ వస్తున్నాయి. ఇప్పుడు చేసే సినిమాల్లో కొన్ని ఇప్పుడు చేసే అన్ని సినిమాల్లో నేను ఒకటే హీరోయిన్, ఇట్స్ హీరోయిన్ సెంట్రిక్ సినిమా, లేకపోతే కీ క్యారెక్టర్, స్పైన్ క్యారెక్టర్. సినిమానే హీరోయిన్ సినిమానే కాదు, అది ఒక క్రైమ్ థ్రిల్లర్ లేదా ఒక అందరి ట్రాక్స్ సెపరేట్గా ఉంటాయి, అలా మెయిన్ ట్రాక్ అయి ఉంటుంది. సో అలాంటివి చేస్తున్నాను. ఎక్కడ కూడా నేను సపోర్టింగ్ ఆర్టిస్ట్ లేదా ఒక పాసింగ్ ఆర్టిస్ట్ లాగా అసలు చేయట్లేదు. ఇదర్ స్పైన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆర్ కీ క్యారెక్టర్ ఆర్ హీరోయిన్ చేస్తున్నాను. తేజ గారి డైరెక్షన్ లో వచ్చిన 1000 అబద్ధాలు సినిమా ద్వారా మీరు ఇంట్రొడ్యూస్ అయ్యారు. సో అప్పటికి ఎన్నో అన్ని సక్సెస్ చూసారు, ఫెయిల్యూర్ చూసారు, ఎన్ని చూసారు. ఒక్కసారి అంటే చూసుకుంటే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఈ రోజు కూడా నేను నా రూమ్ నుంచి బయలుదేరేటప్పుడు డోర్ ఓపెన్ చేసేటప్పుడు అదే మైండ్కి వచ్చింది నాకు. నిజంగా. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు మన ఫిలిం నగర్లో పోస్టర్స్, రెడ్ సారీ పోస్టర్స్ మొత్తం చూస్తున్నాను. సో అది చూసేటప్పుడు నాకు గుర్తుకొచ్చింది 10 years ముందు ఒక ఏం తెలియని అమ్మాయి, ఒక ఇన్నోసెంట్ నా మమ్మీతో హైదరాబాద్ అంటే కూడా జస్ట్ మ్యాప్లో చూసింది. ఫస్ట్ టైం అడుగు పెట్టేటప్పుడు బ్లాంక్ అలా ఉందని వచ్చినప్పుడు నేను సురేష్ గెస్ట్ హౌస్లో ఉన్నాను. మన వేబదాల టైంలో కూడా భీమరంబుల్లోడు కూడా నాకు జోక్ చేసేవాళ్ళు, ఇంకా ఆధార్ కార్డ్ చేయించుకోండి, మీ ఫోటో యాడ్ అవుతుంది, ఇంకా రేషన్ కార్డులో వస్తుంది. సురేష్ గెస్ట్ హౌస్లో 2 years నుంచి ఉన్నాను, మీ పేరు ఇక్కడ యాడ్ అయిపోతుంది చూడండి, అలా జోక్ చేసేవాళ్ళు. సో అలా ఆ గల్లీ నాకు చూసేటప్పుడు అంతా గుర్తుకొస్తుంటుంది. ఇప్పుడు చాలా మారిపోయిందిలే, కానీ అదే గోడల మీద అదే లేన్లో నా పోస్టర్స్ చూడడానికి ఇట్ ఈస్ గ్రోత్. ఐ డి నాట్ నో ఏం నాకు రుణం ఉంది ఈ తెలుగు దేశంలో, మన తెలుగు జనాలతో, తెలుగు ఇండస్ట్రీలో. తేజ గారు నన్ను ఏమనుకుని ఇండస్ట్రీకి తీసుకొచ్చారు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీస్ ఇన్ ద వరల్డ్. నాకు వాట్ డిడ్ ఐ హ్యావ్, నాకేముండే దట్ ఇక్కడ వచ్చి నేను ఇంత ప్రేమ సంపాదించి ఇన్ని సంవత్సరాలు అందరితో కలిసి ఇక్కడ దాకా ట్రావెల్ అవుతున్నాను అనేది ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నాకు ఎప్పుడూ చూసినా నాకు బాధలు, సాడ్నెస్ అనేది గుర్తుకు రాదు. ఐ ఓన్లీ ఫీల్ గ్రేట్ఫుల్నెస్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ మై డైరెక్టర్స్. నన్ను నమ్మి కథలు రాసే ప్రతి రైటర్కి, ప్రతి డైరెక్టర్కి, నన్ను నమ్మి డబ్బులు పెట్టే ప్రతి ప్రొడ్యూసర్కి, నాతో పనిచేసే ప్రతి టెక్నీషియన్కి నేను చాలా చాలా గ్రేట్ఫుల్. అండ్ నా కోసం టికెట్ కొని సబ్స్క్రిప్షన్ చేసి చూసే ప్రతి ఆడియన్స్కి కూడా నేను చాలా చాలా గ్రేట్ఫుల్ అండి. మీరు మంచి నటే కాదు, మంచి సింగర్, మంచి మ్యూజిక్ డైరెక్టర్. కన్నడలో కొన్ని సినిమాలు సంగీత దర్శకత్వం వహించారు. తెలుగులో ఎందుకు చేయలేదు? ఇంకా అవకాశం రాలేదు అంతే. యాక్టర్గానే బిజీగా ఉండడం వల్ల ఏమో, లేదా నన్ను ఆ యాంగిల్లో చూడలేదు కాబట్టి ఏమో, ఇంకా ఇది రాలేదు ఆపర్చునిటీ. వస్తే చేస్తారా? డెఫినెట్లీ. ఆ ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? ప్రయత్నాలు ఏం లేవు, వస్తే వాట్ ఎవర్ కమ్స్ మై వే. నేను నా ట్రాక్ వదిలేసి వెతుక్కుంటూ దేనికి కూడా వెళ్ళను. అది నా దగ్గరకు అలా అట్రాక్ట్ అవుతే నా దగ్గరకు వస్తే డెఫినెట్లీ చేస్తాను. అలాగే కొంకణి భాషలో కూడా కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు కదా, వాటికి వచ్చిన రెస్పాన్స్? చాలా మంచి రెస్పాన్స్ అండి. అది నా బిగినింగ్ యాక్చువల్లీ. అందుకే ఇప్పుడు దాకా నేను నా మదర్ టంగ్లో వర్క్ చేయడం వదలలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ స్టేజ్ అనే దాని మీద అడుగు పెట్టింది కొంకణి స్టేజ్ మీద. నేను 8 years చిన్న బేబీ ఉన్నప్పుడు, బేబీ ఎస్తర్గా ఫస్ట్ టైం స్టార్డమ్ అనేది చూసింది కానీ, చప్పట్లు విన్నది కానీ కొంకణి స్టేజ్ మీద. సో ఆ ప్రేమ ఇప్పుడు దాకా ఉంది. నాకిన్న పెద్దవాళ్ళు, తాతగారు అలాంటి ఉన్న వాళ్ళు కూడా నన్ను బేబీగా చూశారు. నా ఓన్ ఏజ్ వాళ్ళు కూడా నన్ను ఒక ఐడల్గా, అప్పుడు బేబీ ఒక ఏమంటారు, చిన్నపిల్లలు స్టేజ్ మీద అప్పుడు పెద్దగా లేరు. సో చైల్డ్ ఆర్టిస్ట్ అంటే నేనే. సో నాకు చాలా పెద్ద ఫాలోయింగ్ ఉండేది. నేను అప్పుడు కూడా చాలా టూర్స్ చేసేదాన్ని. సో ఇప్పుడు కూడా సంవత్సరానికి ఒక్క టూర్ నేను చేస్తాను. ఎంత బిజీగా ఉన్నా కొంకణి ఒక్క టూర్, ఒక్క మ్యూజిక్ షో లేదా ఏదో ఒక వర్క్ నేను సంవత్సరానికి ఒకసారి కొంకణిలో చేస్తాను. మొన్ననే మహిళా దినోత్సవం జరిగింది కదా, సో అట్లాంటి డేట్స్ మీద మీకు ఆసక్తి ఉంటుందా? బట్ నేను ఇప్పుడు ఒక్క డేట్, ఒక్క రోజు అనేది నమ్మను. అది డైలీ ఉండాలి. ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. రెస్పెక్టింగ్ పీపుల్, రెస్పెక్టింగ్ జెండర్స్, అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఇద్దరిని ఒకేలా సమానంగా చూసే ఒక సమాజం ఉండాలి. దానికి ఒక్కరోజు విమెన్స్ డే, ఒక్కరోజు మదర్స్ డే, ఒక్కరోజు ఫ్రెండ్షిప్ డే కాదు. ఫ్రెండ్స్ అయితే డైలీ ఫ్రెండ్స్గా ఉండండి. ఒక్క రోజు కోసం మాత్రమే వెయిట్ చేయకండి. లవ్ అయితే డైలీ లవ్ చేయండి. ఒక వ్యాలంటైన్స్ డే కోసం వెయిట్ చేయకండి. ఎందుకంటే ఆ వ్యాలంటైన్స్ డే వరకు ఎవరు ఉంటారో ఎవరు ఉండరు, మనమే ఉంటామా లేదమా, ఎందుకు
ఎందుకు ఒక డే కోసం లేదా ఎవరో ఒకరు ఇంకొకరు చెప్పడం కోసం లేదా ఆ ఒక సిచ్యువేషన్ రావడం కోసం వెయిట్ ఎందుకు చేయాలి? డైలీ చేయండి, మంచితనం డైలీ ఫాలో అవ్వండి, డైలీ మంచిది చేయండి, డైలీ రైట్ థింగ్స్ చేయండి, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి. సో అప్పుడు ఐ థింక్ మన సొసైటీ, మన లైఫ్, మన ఓన్ లైఫ్ కూడా చాలా బెటర్ అవుతుందని నేను నమ్ముతాను. ఉమెన్స్ డే సందర్భంగా ఏదైనా కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందో మొన్న? ఇప్పుడు ఈ మాయా ప్రమోషన్స్ లోనే కానీ మాయా ప్రమోషన్స్ టైంలో చాలా మంది అదే అడిగారు, విమెన్స్ డే గురించి మాట్లాడారంటే అదొకటి అందరికి అదే చెప్పాను నేను, విమెన్స్ కి కూడా మెన్స్ కి కూడా మీరు ఒకరినొకరు రెస్పెక్ట్ చేస్తూ హ్యాపీగా ఉండండి. ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తున్నారు? ఇది కరెక్ట్, నాకు ఈ క్యారెక్టర్ సూపర్, ఇది నాకు మళ్ళీ ఇంకో 4 స్టెప్పులు ముందుకేసే అవకాశం ఉంటుంది పాత్ర అనేది చెప్పుకోవడానికి. ఇప్పుడు చేసే ప్రతి రోల్ అలా ఉందండి. యాక్చువల్లీ నా స్టాఫ్ కూడా అదే అంటుంటారు, ఏంటంటే మేడం ఒక్క రోల్లో ఇంకో రోల్ లేదు అని. నిజంగా ఇప్పుడు దేవుడి దయ వల్ల నేను చేసే ప్రతి రోల్, ప్రతి టీమ్ ఒకరిని మించి ఒకరు ఉన్నారు. నాకే ఎలా అనుకున్నారండి ఈ రోజు నేను అని నాకే అనిపించేలా తీసుకొస్తున్నారనమాట. రిలీజ్కి రెడీ ఇప్పుడు మాయ అయింది. నెక్స్ట్ టెనెంట్ ఒకటి ట్రైలర్ లాంచ్ కూడా అయిపోయి ఉంది. అది కూడా మంచి క్యారెక్టర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనమాట. అందులో మంచి రోల్, మంచి లుక్, కొత్త లుక్లో ఆ డైరెక్టర్ గారు నన్ను చూపించారు. అది నెక్స్ట్ రిలీజ్ అవ్వచ్చు. అది కాకుండా తల అనే ఒక సినిమా చేశాను సూపర్ గుడ్ ఫిల్మ్స్ది, మన అమరేంద్ర రాజశేఖర్ గారి డైరెక్షన్లో. మీతో కూడా చేశారు. సో అది కూడా ఒక మంచి, మీరు చూసారు, మంచి లుక్, మంచి క్యారెక్టర్. అసలు ఎలా తీయాలో నాకు తెలియదు. అవును, ప్రతి ఒక్కరు నేను రెడీ అయ్యే వరకు ఈ రోల్ ఎందుకు ఇచ్చారు మీకు అనుకుంటుంటారు. నా మమ్మీని అంటుంటుంది, ఏం పిచ్చి రోల్స్ చేస్తున్నావు అని. కానీ నేను రెడీ అయ్యి మొత్తం అయ్యి నా ఫోటో పంపించేసరికి అదేంటి ప్రతి లుక్ నీకు ఎలా మ్యాచ్ అయ్యవచ్చు. నిన్న కూడా ఒక షూటింగ్ చేస్తుంటే డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ అంటున్నారు, అదేంటి మేడం ప్రతి రోల్ ఏ రోల్ చేసినా మీకోసమే రాసినట్టుంది అది. నేను ఫుల్గా రెడీ అయ్యేసరికి మారిపోతాను అన్నమాట లుక్. నాకేనిపిస్తుంది ఎలా చెప్తాను మన శారీలోనే ఆ క్యారెక్టర్ ప్లస్ ఇప్పుడు ఇలా చూస్తే మొత్తం మారిపోయినాయి. మరి దేవుడు వచ్చిందండి, దేవుడు ఇవ్వాలంటే. అది అక్క, ఇది చెల్లెలు, ఇది కూతురు కింద అట్లా ఉంది. సో ఐ థింక్ దేవుడు మనకి ఒక అందరికి ఏదో ఒకటి ఇస్తుంటారు. అందరిలో ఒక ఎబిలిటీ ఇచ్చారు, నాలో ఈ ఎబిలిటీ ఉందేమో. దానివల్ల ఇప్పుడు చేసే ప్రతి సినిమా నేను చేసే రోల్స్ నాకే అనిపిస్తుంది, ఇదే రోల్ ఇంకా డెవలప్ చేసి అలా కూడా చేయొచ్చేమో అనే ఫీలింగ్ నాకు వస్తుంది. సో ఆ సినిమాలు బయట వచ్చేసరికి ఆడియన్స్ ఇంకా వేరే మేకర్స్ చూసి ఏమనుకుంటారని చూస్తారు. ఖాళీ సమయంలో హీరోయిన్ చాలా మంది ఈ మధ్య టూరిస్ట్ ప్లేస్కి వెళ్తూ ఉంటారు. అట్లా మీరు ఎక్కడికి వెళ్తూ ఉంటారు, ఎలా ఇష్టపడతారు అట్లాంటిది? నేను పని మీద చాలా ప్లేస్కి వెళ్తుంటాను. నేను మన కొంకణి షోస్ మీద నేను యూకే, దుబాయ్ అలానే వెళ్ళడం జరిగింది లాస్ట్ 2023లో. అండ్ అది కాకుండా నా ఫ్రీ టైం అనేది, నేను ఫ్రీ ఉండనండి. నేను ఇది కాకపోతే ఇంకోటి చేస్తున్నాను. నేను వర్కహాలిక్ని, నాకు వర్కే వెకేషన్, నాకు ఖాళీగా కూర్చుంటే టార్చర్. సో ఇఫ్ ఐమ్ ఫ్రీ ఐ విల్ డూ సంథింగ్ ఎల్స్. మై బ్రెయిన్ ఇస్ కాన్స్టెంట్లీ వర్కింగ్. సో వెకేషన్లో వెళ్ళను, పని మీద చాలా ప్లేసెస్కి వెళ్తూ ఉంటాను. ఫైనల్గా బిగ్ స్క్రీన్లో మాయ మార్చి 15వ తారీఖు రాబోతుంది. సో ఈ సినిమాని ఎందుకు వచ్చి చూడాలి ఆడియన్స్ పాయింట్? అప్పుడే చాలా మాట్లాడాను మాయ గురించి. సో ఒక కొత్త ప్రయత్నం, నేను ప్రెస్ మీట్ రోజు కూడా చెప్పాను, నా సినిమా నా కోసం రండి అని ప్రతి ఒక్కరు చెప్తారు. నేను కూడా చెప్తున్నాను, రండి, మీరు వచ్చి నా సినిమాల్ని మీరు ఆదరిస్తే నాకు ఇంకో ఎంతో పేరు వస్తుంది, అందరూ చప్పట్లు కొడతారు. కానీ అవన్నీ పక్కన పెడితే నేను ఈ సినిమా చేసిన ఉద్దేశమే మీకు నేను పంచుకుంటున్నాను. మీరు కూడా అదే ఆలోచించి వస్తే ఇంకా మంచిది. ఎందుకంటే సక్సెస్, ఫెయిలియర్ అవన్నీ పక్కన పెడితే ఒక ఇంతమంది కుర్రాళ్ళు, ఒక కొత్త బ్యాచ్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రతి ఒక్కరు వాళ్ళ కెరియర్ది ఫస్ట్ అడుగు ఈ సినిమాతో పెట్టబోతున్నారు. దానికి మీకు అందరికీ తెలుసు ఫస్ట్ స్టెప్ అనేది ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది. సో దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. రండి, మీకు ఎంతో సినిమాలు, ఇది ఒక సినిమా. ఆ 3 hours మీరు ఎక్కడెక్కడో టైం వేస్ట్ చేస్తారు, ఏదేదో చేసి టైం పోతుంది, ట్రాఫిక్లో పోతుంది, ఎక్కడెక్కడో పోతుంది. పక్కన పెట్టి ఒక 3 hours ఈ ఒక సినిమాని చూడడానికి రండి. March 15th మీ దగ్గర థియేటర్లో ఉంటుంది. వచ్చే సినిమాని చూడండి. మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్, మీ ప్రేమ చూపించండి. నేను అందరితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మీరు చెప్పినట్టు ఇంటి దగ్గర నుంచి వస్తున్నప్పుడు పోస్టల్ చూసి హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఈ సినిమాని మంచి ప్రమోషన్తో రిలీజ్ చేస్తూ మంచి థియేటర్లో చేస్తున్న సీనియర్ మోస్ట్ బాబురాజు గారు. సో ఆయన ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. సో ఆయన గురించి చెప్పండి. ఆయన గురించి నాకు ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ అని కూడా గుర్తుకు రాదు, ఎందుకంటే మన సంస్కార్ కాలనీ ప్రొడ్యూసర్ గారు ఆయనే. కానీ నన్ను ఎలా చూసుకుంటారో, మన ఇద్దరు ఎలా ఉంటామంటే ఎంతో మంది తనకు అడిగారంట, మీరు నాన్నగారా అని. చాలా మందికి పేరు తెలుసు, ఫేస్ తెలియదు. డిస్ట్రిబ్యూటర్స్ గారు వాళ్ళందరూ పేర్లు అంతే తెలిసి ఉంటుంది కదా.
కలిసేటప్పుడు నా పక్కన ఎలా నడుచుకుంటూ వస్తారు, నన్ను ఎంత బాగా చూసుకుంటారు అంటే ఎంతో మంది మా నాన్నగారేమో అని అనుకున్నారు. సో నన్ను ఒక నాన్నలా అందరూ అదే అంటారు, మీ హీరోయిన్ అయి ఉండొచ్చమ్మా, నా కూతురు అంటారు. నిజంగానే సో కూతురులానే చూసుకుంటారు. సంస్కార కాలనీ టైంలో కూడా ఇప్పుడు కూడా ఆ అనుబంధం, ప్రేమ, అంత ప్రేమ ఉండటం వల్లేమో నా మీద అంత నమ్మకం. ఈ సినిమా లేదమ్మా నువ్వు చూడు అని నాకిన్నా గొప్పగా నా గురించి మాట్లాడే వ్యక్తి. సో ఆయన గురించి నేను మాట్లాడేది ఏం లేదు. చాలా మంచి వ్యక్తి, దేవుడు ఇచ్చిన చాలా బ్లెస్సింగ్స్లో ఒక బ్లెస్సింగ్ అది. సో హీ హెస్ బ్లెస్డ్ మీ విత్ ద పర్సన్ లైక్ హిమ్ అండ్ మెనీ అదర్ పీపుల్. నా లైఫ్లో ఇప్పుడు చాలా మంది నా వెల్ విషర్స్ ఆర్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. సో బాపిరాజు గారిని కూడా నేను అలాగే చూసుకుంటాను. మేబీ దేవుడు కిందకు వచ్చి మనం ప్రేమించలేరు కాబట్టి తన ప్రేమని మనుషుల హార్ట్లో పెట్టి అలా చూపిస్తుంటారు అనమాట. సో ఈ సినిమా వల్ల నన్ను నమ్మి తను ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇంతలా చేస్తున్నారు. సో తను చేసే ప్రతి హార్డ్ వర్క్కి, పరిశ్రమంకి తనకు కూడా ఒక మంచి బ్లెస్సింగ్, మంచి ఇంకా ఏమంటారు డబ్బులు, ఆస్తులు అన్నీ కొనాలి, వేరే వేరే డిస్ట్రిబ్యూటర్ అయిపోవాలి అని నా కోరిక. అందరికి బాగా అవ్వాలి. థ్యాంక్ యూ. సో ఎస్ఆర్ గారి సినిమాలో నేను కూడా చేశాను ఫస్ట్ టైం. ఇంకా తర్వాత కూడా ఇంకో సినిమా కూడా చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా తప్పకుండా మంచి క్యారెక్టర్ కాబట్టి మీరు కూడా వచ్చి తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఎస్ఆర్. థ్యాంక్ యూ.